సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. గోష్ఠప్రాంగణరింఖణలోలం అనాయాసం పరమాయాసం. మాయాకల్పిత నానాకారం అనాకారం భువనాకారం. శ్యామానాథం అనాథం ప్రణమత గోవిందం పరమానందం. ప్రణమత గోవిందం పరమానందం. మృష్ణామత్స్యేతు యశోద తాడన శైశవ సంత్రాశం. మృష్ణామత్స్యేతి యశోద తాడన శైశవ సంత్రాశం. వ్యాధిత వక్త్రాలోకితలోక లోక చతుర్దశలోకాలిం. లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం. లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. ప్రణమత గోవిందం పరమానందం. ప్రణమత గోవిందం పరమానందం. మృష్ణామత్స్యేతి యశోదా తాడన శైశవ సంత్రాశం. వ్యాధిత వక్త్రాలోకిత లోకాలోక చతుర్దశలోక. మన్ను తింటున్నావు. మృత్సాం అచ్చి మన్ను తింటున్నావు. ఇహ ఇది ఇక్కడ మన్ను తింటున్నావు, ఎదురు కనపడతా ఉంది. తాడన శైశవ సంత్రాసం. యశోదామాత ఆ కొట్టబోయిందట. వెంటనే శైశవ సంత్రాసం భయపడిపోయాడట. అట భయపడినట్టుగా నటిస్తున్నాడట. వ్యాధిత వక్త్రాలోకిత లోక అలోక చతుర్దశలోకాలిం. వ్యాధిత వక్త్ర నోరు తెరవమని చెప్పింది. ఆలోకిత ఆ నోరు తెరవమని చెప్పగానే మొత్తం పరికించిందట. ఆలోకిత లోక అలోక కనిపించే లోకాలు, మనకు కనిపించే లోకాలు, కనిపించని లోకాలు కూడా కనపడ్డాయట. చతుర్దశలోకాలిం 14 లోకాల యొక్క వరుసగా కనపడ్డాయట. లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం. అది అటు పాతాళం అనుకోండి, మత్స్యలోకం అనుకోండి, స్వర్గలోకం. ఈ 3 లోకాలకి ఆయన మూలస్తంభం. లోక అలోకం అనాలోకం. అది లోకం ఆలోకం లోకాలన్నిటినీ చూస్తున్నాడట. అనాలోకం ఆయనకంటూ చూడబడేది ఏం లేదు. అనాలోకం ఆయన అన్నిటినీ చూసేవాడు. తను చూడాల్సిన ఏం లేదు. అన్ని లోకాలను ఆయన గమనిస్తూ ఉన్నాడు. అంటే ఆయన చూడని లోకం అంటూ లేదు. అన్ని లోకాలు చూస్తున్నాడు. చూడని లోకం అంటూ లేదు. అనాలోకం అంటే లోకం చూడలేనిది ఏమీ లేదు. అన్ని లోకాలు చూస్తున్నాడు. ఎట్లా సాధ్యపడుద్దండి? సహస్రాక్ష సహస్రపాద్ అంతే కదా. స్వభూమి విశ్వతో వృత్వ అత్యజిష్ట దశాంగులం. వీటన్నిటికీ అధిగమించి ఉన్నాడు. సరే, అది ఒక్కటేనా? ఆయనకు అనంతమైన నేత్రాలు, అనంతమైన అవునా సహస్రాక్ష సహస్రపాద్. అది అనంతంగా ఉన్నాడు. నేత్రాలు అనంతంగా, పాదాలు కలిగి ఉన్నాడు. అందువల్ల చూడగలుగుతున్నాడని. అది ఒక్కటే కాదు, మరొక కోణంలో ఆయన నిమిత్త కారణము, ఉపాదాన కారణము ఏమిటి అని చెప్పిన ఆలోచన చేసినట్టయితే, ఒక వస్తువును తయారు చేయటానికి ఓ ముడి పదార్థం ఉండాలి. దాన్నే ఉపాదాన కారణం అంటారు. ఒక వస్తువును తయారు చేసేటప్పుడు ఆ తయారు చేసేవాడు ఒకడు ఉండాలి. వాడిని నిమిత్త కారణం అంటారు. దేనితో తయారు చేస్తాడో దాన్ని ఉపాదాన కారణం అంటారు. ముడి పదార్థం, రా మెటీరియల్. అయితే ఈ ముడి పదార్థం ఏదైతే ఉందో ఆ ముడి పదార్థంతో తయారు చేసేటప్పుడు నిమిత్త కారణానికి అంటే తయారు చేసేవాడికి జ్ఞానం ఉండాలి. దానికి సంబంధించిన ఒక కుండను తయారు చేస్తున్నాడు అనుకోండి, కుమ్మరివాడు
మట్టితో తయారు చేస్తాడు. ఉపాదాన కారణం ముడి పదార్థం మట్టి, మృత్తిక. కాబట్టి ఆ మృత్తిక తీసుకొని ఆ కుండను తయారు చేస్తాడు. ఆ తయారు చేసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే కానీ తయారు చేయడు. ఒక్క జ్ఞానం ఉంటే సరిపోతుందా? దానికి నిపుణత ఉండాలి. ఎలా తయారు చేయాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది, మైకి సంబంధించిన జ్ఞానం, కానీ తయారు చేయడం తెలియకపోతే, జ్ఞానం ఉంది, తయారు చేసే విధానం, నిపుణత కావాలి, నైపుణ్యం కావాలి. ఈ రెండు ఉంటే సరిపోతుందా? అసలు ప్రయోజనం లేకపోతే ఆ వస్తువే తయారు కాదు. అంటే ఆ తయారు చేసేవాడికి, ఆ నిమిత్త కారణం ఎవడైతే ఉన్నాడో ఆ తయారు చేసేవాడికి తయారు చేయవలసిన వస్తువుకు సంబంధించిన జ్ఞానము, నిపుణత, ప్రయోజనము, ఈ మూడు ఉంటే కానీ తయారు చేయడం. అంతే కదా? ఈ మూడు ఉండాలి. దేంతో తయారు చేస్తాడు? ముడి పదార్థంతో తయారు చేస్తాడు. కాబట్టి ఉపాదాన కారణంతో వస్తువు తయారవుతుంది. నిమిత్త కారణం ఎవడైతే ఉన్నాడో తయారు చేసేవాడు, వాడి నిమిత్త కారణం. దేంతో తయారు చేస్తాడో అది ఉపాదాన కారణం. ఈ మట్టితో తయారు చేస్తున్నాడు. కుండ, కూజ, మూత, మూగుడు, బాణ, అనేక రకాల పాత్రలన్నీ వస్తున్నాయి. ఈ పాత్రలన్నింటిలో ఉండేదంతా కూడా ఉపాదాన కారణమే. అంతేగా? పాత్రలన్నీ కనపడుతున్నాయి. అయితే ఆకారం మారింది, రూపం మారింది, నామం మారింది. మూత, మూగుడు, ముంత, బాణ, కుండ, కూజ, అనేక రకాలు. అయితే రూపం మారింది, నామం మారింది. నామరూపాలన్నీ కూడా మారినా కూడా నామరూపాలు అశాశ్వతం. నామరూపాలు లేకపోయినా కొండ ఉంటుంది. అవి ఏ రూపంలో ఉంటుంది? మట్టి రూపంలో ఉంటుంది. అంతే కదా? అక్కడ అయితే ఆ కొండలో కనిపించేదంతా ఉపాదాన కారణమే, మట్టే కదా. ఆ యొక్క తయారు కాబడ్డ దాంట్లో ఉపాదాన కారణం తీసేస్తే ఏం మిగులుతుంది? కొండలో నుంచి మట్టి మొత్తం తీసేస్తే ఏమీ లేదు. ఆభరణాల నుంచి బంగారు తీసేస్తే ఏమీ లేదు. అంతే, వస్త్రం నుంచి దారం తీసేస్తే ఏమీ లేదు. అంటే ఉపాదాన కారణం ఉండటం వల్ల ఈ మొత్తం తయారవుతూ ఉంది. తయారు చేసిన వాడికి జ్ఞానం ఉండాలి, నిపుణత ఉండాలి, ప్రయోజనం ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన్ను అన్నిట్లో కూడా ఒకటే, ఒకే ఉపాదాన కారణం. అంతే కదా? ఈ ఉపాదాన కారణంతో తయారైనప్పుడు అనేక రకాల కుండలు ఉన్నాయి, అనేక రకాల కూజాలు ఉన్నాయి, అనేక రకాలుగా మూత, మూకుడు, బాణ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మట్టికి తెలియని పాత్ర ఏమనుందా? మట్టి చూడని పాత్ర ఏమనుందా? మట్టి లేని పాత్ర ఏమనుందా? అంటే ఉపాదానం లేని పాత్ర కానీ, అంతే కదా? జాగ్రత్తగా గమనించండి. ఉపాదాన కారణం ముడి పదార్థం లేకుండా ఏ వస్తువు తయారవదు. కుమ్మరివాడు కుండని తయారు చేశాడంటే ఆ కుండలో ఉన్నదంతా కూడా మట్టే, మృత్తికే. ఈ మృత్తిక లేని పాత్ర అనేది లేదు. ఈ మృత్తిక చూడని పాత్ర అనేది లేదు. ఈ మృత్తిక ఆధారం లేకుండా ఉండే పాత్ర లేదు. ఇప్పుడు అన్ని పాత్రలు మట్టి చూస్తుంది కదా, అన్ని పాత్రలకు ఆధారం అయ్యింది కదా. అన్ని పాత్రల్లో ఉన్నది మట్టి అయినప్పుడు అదే ఆలంబనగా అన్నింటినీ చూస్తుందా లేదా? అలాగే బంగారు ఆభరణం ఉంది, ఆభరణంలో ఉన్నదంతా బంగారమే. ఆ బంగారం లేని ఆభరణం లేదు, బంగారం చూడని ఆభరణం లేదు, బంగారం ఆధారంగా లేని ఆభరణం లేదు. ఓకే, రైట్. బంగారం నుంచి ఆభరణాలు తయారైనాయి, మట్టికి నుంచి ఆభరణాలు తయారైనాయి. ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి తయారైంది? పరమాత్మ నుంచే తయారైంది. అది మొట్టమొదట 6 రోజులు మాత్రం ఎప్పటి నుంచో, అది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. పరమాత్మ నుంచే తయారయ్యింది ఇది. పరమాత్మ నుంచే తయారైనప్పుడు ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి అంతా పరమాత్మ నుంచే వచ్చింది. దీంట్లో ఉన్నదంతా ఏమిటి? పరమాత్మే. అంటే ముడి పదార్థం ఏమిటి? పరమాత్మ. తయారు చేసిన వాడెవరు? పరమాత్మ. అంటే పరమాత్మ నిమిత్త కారణము, ఉపాదాన కారణము. అంటే ఈ యొక్క సృష్టిని తయారు చేసేటప్పుడు ఆయనకి సమర్థత ఉందా లేదా? నిపుణత ఉందా లేదా? దానికి సంబంధించిన జ్ఞానం ఉందా లేదా? దానికి సంబంధించిన ప్రయోజనం ఉందా లేదా? సరే, ఆయన ఏ ప్రయోజనంతో చేశాడో వేరే పక్కన పెట్టండి. జీవుల యొక్క ప్రారంధాలను బట్టి వారి వారి శరీరాలు వచ్చినాయి, అవి వాసన రూపంలో ఉంటాయి. అందువల్ల జీవుల కోసంగా తనకంటూ ఏం ప్రయోజనం లేదు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు పరమాత్మ నుంచి తయారైన వస్తువులో
పరమాత్మ నుంచే తయారైన సృష్టిలో పరమాత్మ తప్ప ఇంకొకటి ఏమనుందా? కొండలో మన్ను తప్ప ఇంకేమనుందా? ఆభరణలో బంగారం తప్ప ఇంకేమనుందా? సృష్టి తయారైందంటే పరమాత్మ నుంచే, పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు పరమాత్మే ముడి పదార్థంగా ఉన్నాడు ఉపాదాన కారణంగా, అలాగే పరమాత్మే నిమిత్త కారణంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే అన్ని కుండలలో అన్ని పాత్రలలో మట్టి మొత్తం చూస్తుందా లేదా అని అనుకున్నప్పుడు అన్నిటినీ చూస్తూ ఉంది, అన్నిటికీ ఆధారంగా ఉన్నది, అంతేగా అన్నిటికీ ఆలంబనంగా ఉంది. పరమాత్మ నుంచి తయారైన పరమాత్మ యొక్క ఉపాదాన కారణంతో తయారు కాబడిన మొత్తంలో ఉన్నదంతా పరమాత్మ తత్వమే. ఇప్పుడు పరమాత్మ చూడని లోకాలు ఏమైనా ఉన్నాయా? పరమాత్మ చూడని సృష్టి ఏమైనా ఉందా? అది ఇప్పుడు ఆయన చూడని లోకం ఏమైనా ఉందా? అంతటా ఉన్నాడుగా. కొండ మొత్తం మీద మట్టి ఎక్కడ లేదు, అంతటా ఉంది. ఎక్కడుందంటే కొండలో మట్టి ఎక్కడుందంటే ఎక్కడ లేదు. ఎదురు ప్రశ్న, ఎక్కడ లేదు. లోపల ఉంది, బయట ఉంది, చుట్టూతా ఉంది, పైన ఉంది, కింద ఉంది. అలాగే ఈ సృష్టిలో పరమాత్మ తత్వం, పరమాత్మ నుండి తయారు కాబడ్డ, పరమాత్మ ఉపాదాన కారణంలో తయారు కాబడ్డ ఈ సృష్టిలో పరమాత్మ ఎక్కడున్నాడు అనంటే ఎక్కడ లేడు. ఇందుగలడందుడేని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా, ఆభరణంలో ఎందెందు వెతికినా బంగారం అందందే కలదు, కొండలో మట్టి ఎందెందు వెతికినా అందందే కలదు. వాటి సృష్టిలో పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు అని అంటే ఉపాదాన కారణంగా, పరమాత్మ ఉపాదాన కారణంగా ఉన్నప్పుడు పరమాత్మ లేని స్థానం ఎక్కడుంది? అయితే కనపట్టలేదండి. దానికి జ్ఞానం కావాలి, మూడో నేత్రం కావాలి. పరమాత్మ ఎక్కడ లేడు, ఎక్కడ లేడు. అందుకని ప్రహ్లాదుని పైనుంచి కింద పడేసినా, అవునా, కొండలో ఉన్నది పరమాత్మే, భూమి మీద ఉన్నది పరమాత్మే, అగ్నిలో ఉన్నది పరమాత్మే, పాముల రూపంలో ఉన్నది పరమాత్మే. ఏమీ చేయలేకపోయింది. ఎందుకని? లోపల ఉన్న పరమాత్మ తత్వాన్ని చూసినప్పుడు రెండో వస్తువు కనపడదు. కుమ్మరివాడికి కుండలు ఇవన్నీ కనపడతా ఉంటాయి. మనం చూసేది ఏంటంటే పాత్ర మాత్రమే చూస్తాం. కానీ కుమ్మరివాడు ఏ మట్టితో తయారు చేశాడు, ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని. బంగారు షాపు వాడు ఏం చేస్తాడంటే ఆ ఆభరణం చూసి, మనం ఆభరణం చూస్తాం, అందంగా ఉందా, పెట్టుకోవడానికి బాగుందా లేదా, నలుగురు మెచ్చుకుంటారా లేదా, ఇంతవరకు చూస్తాం. కానీ దీంట్లో రాగి ఎంత కలిపాడు వీడు, అది ఎవరికి తెలుస్తుంది? కంసాలకి మాత్రమే తెలుస్తుంది. ఆ నేత్రంతో చూచినప్పుడు పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు. ఆయన చూడని లోకమందా ఉందా? అందుకని అనాలోకం. ఆలోకితం అంటే చూడటం, అవునా, స్పష్టంగా చూడటం, అంతటా చూడటం, అన్నీ చూడటం, ఏం వదిలిపెట్టకుండా మొత్తం చూడటం ఆలోకితం. అది. ఇప్పుడు ఆయన అనాలోకితం ఏమన్నా ఉన్నదా? చూడండి ఏమన్నా ఉందా? ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమన్నా ఉందా? ఋషులు ఏం అడగరు పరమాత్మనే, నీ దర్శనం చేస్తే చాలు అనుకుంటాం అంతే, ఇంకేం కోరుకోరు. అవునా? ఎందుకని? ఏది కోరుకున్నా పరమాత్మ కన్నా పెద్దదవుతుంది. అందుకని పరమాత్మనే కోరుకున్నారు వాళ్ళు. అది పరమాత్మనే కోరుకున్నారు. అది లోక, ఆలోక, అనాలోకం. అది లోకాలు కనపడేవి. ఆ కనపడే లోకాలు, ఆయనకి కనపడే లోకాలన్నింటినీ ఆలోకితం. ఆయనకి కనపడని లోకంటూ లేనే లేదు. ఎందువల్ల కనపడకుండా ఉంటుంది, ఎందువల్ల కనపడుద్ది అని ఆలోచన చేసినట్టయితే ఉపాదాన కారణం వల్ల తానే ఉన్నాడు కాబట్టి, తాను లేని స్థానం లేదు కాబట్టి, అన్నిట్లో తానే ఉన్నాడు కాబట్టి తనకు తెలియకుండా ఉండేటట్టు అనేది లేనే లేదు. ఎవరు చూడలేదు కదా అని చెప్పినాను. ఎవరు చూడలేదు కదా, అందరు అన్నిట్లో ఉన్నది. అది చీకట్లో ఏం చేస్తున్నావు, చీకటి చూస్తూ ఉంది. వెలుతుల్లో సూర్యుడు చూస్తున్నాడు, రాత్రిపూట చంద్రాదులు చూస్తున్నాడు, నక్షత్ర తారకలు చూస్తున్నాయి. అవునా? ఎవ్వరు చూడలేదు అమావాస్య చంద్రుడు అని. అమావాస్యలో చంద్రుడు కనపట్టలేదు. అప్పుడు ఏం చూస్తారు? వాయువు చెప్తాడు, నేను చూశానని చెప్పానని. అవునా? చీకట్లో నువ్వేం చేసిందో నాకు తెలుసానని. అంటే ఏమిటని చెప్పారంటే తద్బ్రహ్మ తద్వాయు తదాత్మ తత్సత్యం. అవునా? తదాత్మ తద్వాయు. ఏమిటని చెప్పని ఆలోచన చేస్తే వాయు రూపంలో కూడా అదే, అగ్ని రూపంలో ఉన్నది అదే,
పంచభూతాల్లో ఉన్నది ఆయనే. కాబట్టి అన్ని రూపాలలో ఉన్నది ఆయన. ఆయన లేని స్థానం ఏమనుందా, లేని వస్తువు ఏమనుందా? నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది. అది అందువల్ల లోకత్రయపుర మూలస్తంభం లోకాలోకమనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం. లోకేశం లోకానికి ప్రభు, పరమేశం ప్రభువులకు ప్రభువు. అది అంటే ఈశ్వరులకి ఈశ్వరుడు అనమాట. అది అంటే లోకానికి ప్రభువులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువులకి పరమాత్మ ప్రభువు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వచ్చాడట? ఇదిగో గోకులంలోకి వచ్చాడు. మధురలో పుట్టి గోకులానికి వచ్చాడు, చూడండి అయ్యా అని అన్నాడు. ఆయన వేసే లీలలన్నీ కూడా, చేసే చేష్టలన్నీ కూడా అక్కడ గమనిస్తూ ఉండమని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. అది దేని కొరకు ఆయన గోవిందుని నమస్కారం ఎందుకు చేయాలి? ప్రణమత గోవిందం. అది మర్చిపోవద్దు. పరమానందం కోసం, మామూలు ఆనందం కాదు, విషయానందాలు కాదు. అవునా? విషయానందాలు, విషయాల వల్ల వచ్చే ఆనందాలు కొంతకాలమే ఉంటుంది, అశాశ్వతం. కానీ నువ్వు కోరుకునేది శాశ్వతమైన ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, అన్నిటికీ మించి ఉన్న ఆనందం. అటువంటి ఆనందం ఎక్కడ లభిస్తుందంటే పరమాత్మ దగ్గరే లభిస్తుంది. అందువల్లే అన్నమయ్య చెప్తుంటాడు, ఆ గోవిందుడు ఎవరంటే పరమానందం అని అన్నాడు అంతే. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద. అది గోవిందాశ్రిత. ఎవరిని ఆశ్రయించాలి? గోవిందనా. గోకుల బృంద, గోకులంలో ఆ బృందావనంలో వాళ్ళతో పాటు ఉన్నవాడా? గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద. ఆయన ఆశ్రయించి నువ్వు పవిత్రుడు అవుతావని అన్నాడు. పవన జయ జయ. అది సర్వోత్కృష్టంగా ఉన్నవాడు. ఆయనకి అందరికన్నా గొప్పతనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఆయనకి జయమే జరగాలి. ఆయన అందరికన్నా సర్వోత్కృష్టంగా ఉండిపోవాలి. పవన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ. గగనశ్యామ గణరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ. గోవిందాశ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద. అలా భావన చేస్తూ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం ఆలోచించకుండా, ప్రత్యక్షాన్ని ఆలోచించకుండా, వీటన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మని అలా దర్శించుకుంటూ వెళుతూ ఉంటే పరమాత్మ కూడా ఆనందపడిపోతూ ఉంటాడట. ఇటువంటి భక్తుడిని దగ్గరికి చేర్చుకోవాలని, ఇటువంటి భక్తుడితో మాట్లాడాలని అనుకుంటూ ఉంటారట. ఎందువల్ల? అంతటా ఉన్నవాడు నాలో కూడా ఉన్నాడు, ఎదురుగా ఉన్నవాడిని చూసుకుంటూ లోపల ఉన్నవాడిని భద్రపరుచుకుంటూ ఉంటాను. అందుకని ఇట్లా అనుకుంటుంటాం. పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేసి ఇట్లా అనుకుంటున్నాం. అక్కడున్న ఆ పరమాత్మ ఎల్లప్పుడూ ఇక్కడ హృదయంలో ఉంచుకుంటూ ఉన్నాం, తలుచుకుంటూ ఉన్నాం, స్మరణ చేసుకుంటూ ఉన్నాం, స్పృశిస్తూ ఉన్నాం. అదే ఇట్లా పెట్టుకున్నామంటే స్మరణ ఒకటే కాదు, స్పృశిస్తూనే ఉన్నాం, భగవంతుని తాకుతూ ఉన్నాము. అది భగవంతుని తాకుతూ ఉన్నాము. అది గమనించాలి. ఎందుకని ఈశ్వర సర్వభూతానం హృదయదేశే అర్జున తిష్టదే. సర్వభూతాలలో హృదయ దేశంలో ఉన్నవాడు నేను ఉన్నానయ్యా అని అన్నాడు. ఈశ్వర సర్వభూతానం హృదయదేశే, హృదయ దేశంలో ఉన్నాడు తిష్టతే. కాబట్టి అది ఎప్పుడు అట్లా అనుకుంటూ ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటని చెప్పినప్పుడు ఇంకా అక్కడ కోరికలే వద్దు. ఎందుకంటే అక్కడున్న ఆయన్ని ఇక్కడ లోపల పెట్టుకున్నప్పుడు ఇక్కడే అడుగు, ఇంటి దగ్గరే అడుగు. అక్కడ పోయి అడగటం దేనికి? ఊరికే గోల కాపితే అవునా? నీ హృదయంలో ఉన్నాడని అన్న నమ్మకమా, వాస్తవమా? సరే, మొదట్లో నమ్మాలి, తర్వాత
కృష్ణ. ఆ తర్వాత ఉన్నాడని తెలుసుకోవాలి, ఆ తర్వాత పట్టాలి. అందుకనే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ 3 సార్లు. ఎందుకనంటే ముందు భజ తెలుసుకో, భజ ఆశ్రయించు, భజ పట్టుకో. అది అంటే ముందు తెలుసుకో, ఆ తర్వాత ఆశ్రయించు, ఆ తర్వాత పట్టుకో. అది 3 సార్లు. ఆ విధంగా మనం ఆ పరమాత్మని అలా దర్శనం చేసి హృదయంలో పెట్టుకొని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత భగవాన్ అని చెప్పిన నువ్వు అడగాలనిపించింది. అడగకపోతే భగవంతుడు అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం? అడగాలనిపించింది, అడుగు. లోపల కూర్చొని గోవిందా ఈ పని చేసి పెట్టవయ్యా అని చెప్పినాడు. అంతే, నువ్వు అడగకముందే చేసి పెట్టేస్తుంటాడు, అప్పటికే అయిపోతావంటాయి. కాకపోతే ఏంటంటే మన మనసు ఆగదు కాబట్టి కొద్దిగా విశ్వాసం సన్నగిలిన, నమ్మకం సన్నగిలిన అటు ఇటు తారట్లాడుతూ ఉంటుంది మనసు కదా. చలాహి ప్రాణినా మధ్య మనుషుల యొక్క మనసులు చలించిపోతూ ఉంటాయి. అందువల్ల దాన్ని స్థిరపరచాలి. ఎట్లా స్థిరపరచాలి? బుద్ధికి జ్ఞానం తోడవ్వాలి. ఆ జ్ఞానం తోడైతే నీ మనసులో ఉన్న భావన స్థిరపడిపోతుంది. స్థిరపడిన తర్వాత అప్పుడు నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు పట్టుకోగలుగుతాం. ఇంకేమక్కర్లేదు. కానీ నేనున్నాలే పో అని చెప్పానని తల్లి అమ్మ పరీక్షలు ఎట్లా చదవాలో ఏంటో నాకు అసలు ఇది కావట్లేదు. అరే అన్నీ బాగుంటాయి, అవునా, నువ్వేం కంగారు పడబాక, హాయిగో 2 గంటలు పడుకో, నీకు చెప్తానని చెప్పానని వాడిని పడుకోబెడుతుంది. 2 గంటలు పడుకోబెట్టింది. తెల్లారుజామున లేచే ఇప్పుడు మొదలుపెట్టిన ఆయన, ఇప్పుడు మొదలుపెట్టు, వరుసను మొదటి పాఠం ఇచ్చిరా, తర్వాత 2వ పాఠం రా, తర్వాత 3వ పాఠం రా, 4వ పాఠం రా, అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమ్మాయి ఇప్పుడు వచ్చేసింది, వెళ్ళిపోయి రాసేసి వస్తుంది. వాడిని స్థిరపరుస్తుంది తల్లి. హడావుడిగా ఉన్నది ఆ తల్లి కూడా హడావుడి అనుకో, పరిస్థితి గోల్మాలే, అవునా. అందుకని తండ్రి కానీ తల్లి కానీ ఏంటంటే పిల్లల విషయంలో అరే అడావుడు పడబాక ఉండు, నేను చెప్తాను, నేనున్నా కదా, పదా వెళ్దాం పదా, నేనున్నానుగా. ఆ స్థిరపరుస్తాడు. ఆ స్థిరపరిచేవాడు ఎవరు అంటే గురువే. అంతే. ఎందుకని నీలో డౌట్ఫుల్గా డైలమాగా ఉన్న పొజిషన్ని స్థిరపరుస్తాడు. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే కనపడ్డేంటి, ఇది కనపడితే ఏమడుగుతావు? కనపడితే ఎంతసేపు చూస్తావు? ఆ తర్వాత ఇసుగు పుడతా ఉంటుందా లేదా? తిరుమలలో పొద్దున్నే సాయంత్రం సేవలన్నీ చేసుకుని ఉంటావు. ఆ తర్వాత నువ్వు తల తిప్పకుండా పరమాత్మని చూడగలిగేంత స్థాయి ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క క్షణం కన్నా మీరు పక్కకు పంతులు గారినన్నా చూస్తావు, లేకపోతే ఆ కుజ్యాల వంకన్నా చూస్తావు, అటన్నా చూస్తావు, ఇటన్నా చూస్తావు, చూడకుండా ఉండగలుగుతావు. చూడలేవు. ఎందుకని? స్థిరపరచాలి. విలువ తెలియాలి. ₹1 నాణ్యం కింద పడితే తీసుకొని కళ్ళకద్దుకుంటున్నావా లేదా? దాంట్లో దైవత్వం ఉందా లేదా? దైవత్వం లేదా కళ్ళకెందుకు అద్దుకుంటావు? లేదు కదా. అంటే దానికి విలువ నీకు తెలిసిందనేగా. పరమాత్మ యొక్క విలువ కూడా తెలియాలంటే, అది నిలబడాలంటే, అది ప్రసాదం ముందు పదార్థంగా వెళుతుంది పంతులు గారి దగ్గరికి. పదార్థంగా వెళ్ళింది పరమార్థంగా వస్తుంది, అంతే కదా. దాంట్లో ఏమిటి? దాంట్లో పరమార్థం చోటు చేసుకుని వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకుని వెళ్తాం, వచ్చేటప్పుడు కళ్ళగద్దుకొని తీసుకొని వస్తాం. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రసాదంలో పరమార్థం చేరి ఉంది, పరమాత్మ చేరి ఉన్నాడు. అందువల్ల అది ప్రతిదీ పదార్థం పరమార్థంగా కనపడాలి. ఈ వస్తువు ఉన్నది, వస్తువుని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఇది పరమాత్మ ఇచ్చిన వస్తువు అని చెప్పిన భావన చేసినప్పుడు దీంట్లో దైవత్వం వస్తుంది. అది చూసిందనమాట. చిన్ననాడే మహర్షుల యొక్క పుణ్యాల వల్ల కానీ గోపబాలురు, గోపాత్ములు వీళ్ళందరూ కూడా ముందే ఈయన పరమాత్మని నిర్ణయం చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఆయనతో ఆడుతూ పాడుతూ ఏం ఆలోచించలేదు. పరమాత్మ ఈయన ఈ రూపంలో వచ్చాడు, కృష్ణుడి రూపంలో మన గోకులంలోకి వచ్చాడు, అది ఎదుకులంలో పుట్టాడు పరమాత్మ అనే భావన గోపస్త్రీలకి, గోపబాలులకి అందరికీ ఉంది, గోపాలకులకి అందరికీ ఉంది. అందువల్ల ఆయన్ని అలా భద్రపరుచుకొని ఆటలు ఆడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆయనతో ఎగిరి గంతేస్తూ ఉంటారు. ఎగిరి గంతేస్తుంటారు. ఇంతకు మించి ఇంకా అవకాశం లేదని అనుకుంటారన్నమాట. అందువల్ల ఇక్కడ యశోదామాతకి కూడా విశ్వరూప సందర్శనం చూపెట్టేశాడు. అది కృష్ణమచ్చేతి యశోద తాడన శైశవ సంత్రాశం వ్యాధిత వక్త్రాలోకిత లోక చతుర్దశలోకాలిం. అది నోరు తెరవబడింది, వ్యాధిత వక్త్రం, నోరు తెరవరా అని చెప్పనని చెప్పేట్టుగా ఆలోకిత తీక్షణంగా చూసేసిందట. అది పరికించి చూసిందట. అలా
పోతనామాచ్యుడు అంటారు, ఎందుకురా మన్ను తింటున్నావేంట్రా, మన్ను తినాల్సిన అవసరం ఉందా, ఎందుకు నీ అన్న చెప్తున్నారు, మీ మిత్రులు చెప్తున్నారు, అవునా, మన్ను తప్ప ఇంకో పదార్థం లేదా అని అంటాడు. మన్ను తప్ప ఇంకేం పదార్థం లేదా తినటానికని. అదే చెప్తున్నాడు, మన్నేటికి భక్షించదు, మన్నేటికి భక్షించదు, మన్నియమములేల పాటించవు, మన్నియమములేల నీవు మన్నింపవు, మన్నేల భక్షించదు, మన్ను తింటావేంట్రా, మన్నియమములేల నీవు మన్నింపవు. నేను చెప్పింది ఎందుకు వింటలేదురా, ఎందుకు వింటలేదు, అవునా, మీ అన్న సకులున్ చెప్పెదరన్న, మన్నేల మరి పదార్థములేలా, మన్నేల మరి పదార్థము లేదే, ఇంకొక పదార్థం లేదా, మన్ను తప్ప ఎందుకు తింటున్నావయ్యా నువ్వా, ఎందుకు తింటున్నావు నువ్వా, ఎందుకు తింటున్నావు. మృత్సాం అంటే మంచి మన్ను, మంచి మన్ను అది. ఇప్పుడు చెప్తున్నాడు బాలకృష్ణుడు, అమ్మా మన్ను తినంగనే శిశువనో, యాకుంటినో వెర్రినో, నమ్మంజూడకు వీరి మాటల్ మదిన్, నన్నీవు కొట్టంగ వీరు ఇమ్మార్గంబు ఘటించి చెప్పెదరు, కాదే నిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణింపం చేసి, నా వచనంబులు తప్పైన దండింపవే. అమ్మా మన్ను తినంగనే శిశువును, ఆయన శిశుగాకి ఏంది, నేను చిన్న పిల్లవాడిని అనుకుంటున్నావా, నేను పెద్దవాడిని అయ్యాను. మన్ను తినంగనే శిశువును, నేను పసిబాలుడిని అనుకున్నావా, యాకుంటినో నాకేమైనా ఆకలిగా ఉందని తిన్నాను అనుకున్నావా, యాకుంటినో వెర్రినో నేనేమైనా తెలివి తక్కువ వాడిని అనుకున్నావా, అవునా, అట్ట నువ్వేమనుకోవాల్సిన అవసరం. నమ్మంజోడకు వీరి మాటల్ మదిన్, వారి మాటలన్నీ మనసులో పెట్టుకోబాక. అన్నగారులు తత్తిమ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు చూసారా, నా మీద చాడీలు చెప్పి అనవసరంగా నీ మదిని చెడగొడుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకో. నమ్మంజోడక వీరి మాటల్ మదిన్, నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పేదరు. అనవసరంగా లేని నీలాభ నిందలు పోస్తున్నారు, అవునా, నా మీద ఏదో ఒక రంగా నింద మోపుతున్నారు, నా మీద చాడీలు చెప్తా ఉన్నారు. నువ్వు కొట్టంగా నన్ను వాళ్ళు చూడాలని అనుకుంటున్నారు. అది మన చిన్నప్పుడు కూడా పసిపిల్లలకి ఇద్దరు ముగ్గురు ఉన్న ఇళ్లలో, అవునా, ఎట్టయినా సరే నిన్ను అమ్మ చేత కొట్టించకపోతే అప్పుడు అడుగు అని చెప్పి వాడేదో 4-5 చాడీలు చెప్తా ఉంటాడు. ఏరా ఏం చేసావని చెప్పినాను. అది అమ్మ అనవసరంగా నా మీద ఏదో ఒకటి నింద మోపుతున్నారు, అవి ఏం నమ్మబాకనన్నాడు. కాదే నిన్, ఒకవేళ గన నిజమే అనుకో, మట్టి తిన్నానే అనుకో, మదీయాస్య గంధంబు ఆఘ్రాణింపు, నేను మన్ను తిన్నానని నువ్వు అనిపిస్తే ఇదిగో ఆ వాసన చూడు, ఆఘ్రాణించు, అమ్మ చూడు మా వాసన చూడు. పిల్లలు కూడా అంటారే నువ్వు స్వీట్ తిన్నావా లేదంటే, అమ్మ తప్ప తెలియదమ్మా, వీడి లోపల మంచినీళ్ళు కూడా తాగేస్తాడు, చూడమ్మ నోరు తెరు, వాసన చూడు కావాలంటే. మదీయాస్య గంధంబు ఆఘ్రాణింపు, తప్పైన దండింపవే. ఎందుకు మన్ను తిన్నావయ్యా, మన్ను ఎందుకు తిన్నావు? ఋషులు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళంతా నువ్వు మన్ను ఎందుకు తిన్నావయ్యా, అంతా బాగానే ఉంది కానీ మన్ను ఎందుకు తిన్నావు? అన్నిటికీ ఆధారం భూమే కదా. ఆధారాన్ని, అవునా, ఆధారాన్ని పట్టుకున్నాను, అది ఆధారాన్ని పట్టుకున్నాను. నిద్ర లేచినది మొదలు పడుకునేంత వరకు భూమి యొక్క స్పర్శ కానీ భూమి యొక్క స్ఫురణ కానీ లేకుండా చేయగలుగుతామా? ఉదయాన్నే భోజనం చేయాలి. భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచి. అంతేనా? నువ్వు నడిచేది ఎక్కడ? భూమి మీదే. ఆకాశంలో ఎగిరినా మళ్ళీ ఆకాశానికి ఎగరాలన్నా భూమే ఆధారం, మళ్ళీ ఆకాశానికి దిగాలన్నా భూమి ఆధారం. నిద్రపోవాలనుకున్నాం,
మంచం మీద చెయ్య మీద పడుకుంటాం. చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? కొయ్య ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకని భూమికి ఆధారం, భూమే ఆధారం. అదే అందుకని ఆధారాన్ని పట్టుకున్నాను, అంతే, ఇంకేం లేదు. అమ్మ వచ్చినప్పుడు వేషాలు వేస్తున్నాను, అమ్మ వచ్చినప్పుడు వేషాలు వేస్తున్నారు. అది అన్ని ధర్మాలు ఇవన్నీ కూడా. ఇక్కడున్న ధర్మాలను మనం అవలోకిస్తే చాలా విషయాలు దైవత్వంతో నిండిపోయి ఉంటాయి. పెద్దవాళ్ళని గొప్పగా చూసి గౌరవంగా చూస్తే, వృద్ధుల్ని గొప్పగా చూస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారో. వాళ్ళు ఆనందపడితే వృద్ధసేవనం, జ్ఞాన వృద్ధ సేవనం అన్నాడు. జ్ఞానుల్ని వృద్ధుల్ని సేవించాలన్నాడు. అలా సేవనం చేస్తే వాళ్ళ హృది మది ఆనందపడుతుందట. ఆ ఆనందం వల్ల మనకు ఆయుష్ పెరుగుతుందట. నిత్యం వృద్ధోపసేవనం అన్నాడు. అది మన ఆయుష్ పెరగాలి అనంటే నిత్యం వృద్ధోపసేవనం అన్నారు. వాళ్ళు కనిపించారంటే నమస్కారం చేసేది. భీష్ముడు వచ్చిన, ధర్మరాజు వచ్చిన, కృష్ణ పరమాత్మ లేచి నిలబడతాడు. ఎందుకని? జ్ఞానులు, అనుష్ఠానపరులు. అది అది పతివ్రత, సహస్రమాస జీవి, సదోపవాసి, వీళ్ళందరూ పతివ్రత. వీళ్ళందరూ కన్నా ఎదురు పడితే మాత్రం పరమాత్మ లేచి నిల్చుంటాడు, దారి ఇస్తాడట. అది దారి ఇస్తాడు. అంత విలువ ఉంది పరమాత్మ దగ్గర. అది ఇప్పుడు నోరు తెరవమన్నాడు. ఆ నోరు తెరవమన్నప్పుడు ఒక్కసారిగా, అమ్మ తినలేదు, నా మాట విను. ఇప్పుడు ఏం చేశాడు? అది మింగకుండా ఉంది, ఆ మన్నంతా మింగలేదు. పోనీ నోరు తెరిస్తే పట్టుకుపోతాడు. విషయం ఇది, ఏం చేయాలి అని చెప్పారని ఒక్కసారిగా, అమ్మా నోరు తెరవమను వాడిని. అది నోరు తెరవమను. చేతిలో కూడా కాస్త ఉందమ్మా, గుప్పిట పట్టుకొని ఉన్నాడు. ఈ లోపల వెనక్కి తిరిగి చేతులు ఇట్ట అనేసేసాడు. ఆ తర్వాత ఏం కనపడలా. నోరు తెరమనమ్మా, ముందు నోరు తెరమను. అమ్మా బలరాముడు చెబుతారు నోరు తెరమను. ఒక్కసారిగా అలా, అమ్మ చూడలేవమ్మా, నా మాట విన్నమ్మా. ఒక్కసారిగా అలా నోరు తెరిచాడు. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో, కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవి గాను. ఆవిడికి అనుమానం వచ్చేసింది, అసలు నేను యశోదనేనని. పరస్థలమో బాలకుండెంత ఇతన్ని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలింబటయుండటకేమి హేతువు మహాశర్యంబు చింతింపగన్. కలయో అలా చూస్తుందట. 14 భువన భాండాలు ఒకదాని తర్వాత పంక్తి వరుసలో వచ్చేస్తూ ఉండేట. అలా చూస్తూ ఉండట. కలయో ఏంట్రా నేనేమైనా కలగంటున్నానని మళ్ళీ, కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థంబో. ఇంకేమైనా దీని వెనక ఇంకేమైనా అర్థం ఉందా? ఇంకేదైనా జరుగుతుందా ఏంటనా? సత్యమో అది ఒక్కసారిగా ఆవిడికి అనుమానం వచ్చేసిందట. తలపన్నేరకయున్నదానను. అసలు నా బుద్ధి పనిచేస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఏమిటనే యశోదాదేవి గాను. అసలు నేను ఇంతకీ ఎరే నన్ను గిచ్చు, ఒకసారి శరీర స్పృహ ఉందా లేదో, ఒక్కసారి నేను యశోదనేనా అని తాను పరిగించుకుందట. నేను యశోదనేనే. పరస్థలము, నేను ఎక్కడున్నాను ఇంతకీ? ఇక్కడే ఉన్నానా, ఇంకెక్కడున్నానా? పరస్థలము బాలకుండెంత. వీడు చూస్తే ఇంత ఉన్నాడు, లోకాలు చూస్తుంటే ఇట్లా ఉంటాయి. ఇతన్ని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలింబయుండుట ఆశ్చర్యమే. ఇతని యొక్క ముఖస్తంభంలో అజాండంబు అంటే బ్రహ్మాండము, అజ అంటే బ్రహ్మదేవుడు, దీని నుంచి పుట్టినవాడు. అజాండంబు ప్రజ్వలమైయుండుట, లోపల బ్రహ్మాండాలన్నీ కూడా ప్రజ్వలమై ఉండేట. ఏమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్. ఎంత ఆశ్చర్యంగా ఉందో, చింతిస్తూ ఉంటే ఇంత కనపడుతుందా. భావంలోకి వెళితే ఇక్కడే దర్శనం అవుతుంది. గుర్తుపెట్టుకు. ఇప్పుడు భగవంతుని దర్శించారా లేదా? యశోదమాతని దర్శించారా లేదా? ఆయన వక్త్రాన్ని దర్శించారా లేదా?
చతుర్దశ భువనాలను దర్శించారా లేదా? అంతే. భావనాగమ్య. భగవంతుడు భావనతోనే దొరుకుతాడు. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నేత్రానికి మూడవ నేత్రం తెరవబడేటప్పటికీ ఇదంతా కనపడతాం. అది ఎంత గొప్పగా ఉన్న ఆ లీలలన్నింటినీ కూడా పరమాత్మ మనకి దర్శింపజేస్తున్నాడు. ఆ యశోదామాత వల్ల కృష్ణ పరమాత్మ లీలలన్నీ కూడా అలా అవలోకం చేస్తే అది అమృతమైందట. కథామృతం. అది మళ్ళొక్కసారి పారాయణ చేసుకుని ముందుకు వెళదాం. మృత్సామత్స్యేతి యశోద తాడన శైశవ సంత్రాశం వ్యాధిత వక్త్రాలోకితలోక చతుర్దశలోకాలిం లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం. నెక్స్ట్ నెంబర్ 3 గోవింద. త్రైవిష్టపరిపువీరగ్నం క్షితిభారగ్నం భవరోగగ్నం త్రైవిష్టపరిపువీరగ్నం క్షితిభారగ్నం భవరోగగ్నం కైవల్యం నవనీతాహారం అనాహారం భువనాహారం కైవల్యం నవనీతాహారం అనాహారం భువనాహారం వైమల్యస్ఫుటచేతో వృత్తి విశేషాభాసమనాభాసం వైమల్యస్ఫుటచేతో వృత్తి విశేషాభాసమనాభాసం శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం. అందరం కలిసి త్రైవిష్టపరిపువీరగ్నం క్షితిభారగ్నం భవరోగగ్నం కైవల్యం నవనీతాహారం అనాహారం భువనాహారం వైమల్యస్ఫుటచేతో వృత్తి విశేషాభాసమనాభాసం శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం. విష్టపము అంటే లోకం. త్రైవిష్టపం అంటే మూడో లోకం ఏదైతే ఉందో త్రైవిష్టప అక్కడ నివసించే వాళ్ళు ఎవరు? మూడో లోకం ఏమిటి? స్వర్గలోకంలో ఉండేవాళ్ళు ఎవరు? అది. కాబట్టి త్రైవిష్టములు అంటే దేవతలు. అది విష్టపం అంటే లోకము, త్రైవిష్టం అంటే మూడో లోకంలో ఉన్నవాళ్ళు దేవతలు. అది. ఆ త్రైవిష్టపు రిపు అంటే శత్రువు. రిపుడు అంటే శత్రువులు. అంటే త్రైవిష్టపు రిపువులు అంటే దేవతల యొక్క శత్రువులు. దేవతల యొక్క శత్రువులు ఎవరు? రాక్షసులు. అది. రిపువీరగ్నం అంటే రిపువీరులు అంటే రాక్షస వీరులు. రాక్షసుల్లో కూడా చిన్న రాక్షసులు, పెద్ద రాక్షసులు, వాళ్ళలో వీరులు కూడా ఉన్నారు. రావణ, కుంభకర్ణాది వాళ్ళంతా కూడా రాక్షస వీరులంతా. ఆ రాక్షస వీరులు కంసుడు, వీళ్ళందరూ కూడా త్రైవిష్టపరుపు వీరఘ్నం వాళ్ళని నాశనం చేసినవాడు. ఘ్నం వాళ్ళని తొలగించినవాడు, నాశనం చేసినవాడు, వాళ్ళని అంతం చేసినవాడు. అంటే స్వర్గలోకంలోని దేవతల యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులందరినీ తొలగించినవాడు. అది. ఆ శత్రువులందరినీ తొలగించినవాడు. దేని కొరకు తొలగించాట? క్షితిభారగ్నం. క్షితి అంటే భూమి,
భూమి భారానికి వాళ్ళు హేతువు అవుతున్నారు. భూమి భారానికి, భూభారం పెరిగినప్పుడు దాన్ని ఎట్లా తొలగించాలి, ఆ తొలగించడం కోసంగా భూమి భారం ఎప్పుడవుతుంది? రాక్షసులు అంటే ఎవరు? అధర్మానికి పాల్పడేవాళ్ళు, అంతే కదా. భూమి ఎప్పుడు కూడా ధర్మబద్ధమై ఉంది, లోకాలన్నీ ధర్మబద్ధంగానే ఉండాలి. ఎప్పుడైతే ధర్మం తప్పి ఉన్నారో అధర్మం చేస్తారు. అధర్మం చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క అధర్మ పద్ధతిని బట్టి, తీవ్రతను బట్టి వాళ్ళు రాక్షస వీరులు అవుతున్నారు. వీళ్ళు ధర్మం చేశారు, ఆ పుణ్యాల వల్ల స్వర్గం వచ్చింది వీళ్ళకి, దేవతలకి. ఆ దేవతల మీద కన్నేసి ఉంచారు, వీళ్ళని తొలగించాలి అనేది. రాక్షస లోకాలు వేరే ఉన్నాయి, రసాతలం పాతాళంలో వాళ్ళ లోకాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే వాళ్ళు అక్కడ దాంతో తృప్తి పడకుండా ఏం చేస్తున్నారు? ఏదో కళ్ళకల్లను సృష్టించి ఆ అమరావతిలోకి జొరబడుతున్నారు. అది ఈ అమరావతిలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి మళ్ళీ ఆ యొక్క ధర్మబలం చాలనప్పుడు దేవతా బలం, పరమేశ్వరుడి యొక్క బలం తీసుకొని వాళ్ళని తొలగించడం అనేది జరుగుతుంది. కృతయుగంలో ఎవరి యొక్క లోకాలు వాళ్ళకు ఉండేవి. ఎక్కువ మంది కూడా పుట్టడం కూడా జరుగుతుంది. దేనివల్ల జరుగుతుంది అని అంటే అధర్మం పాలు ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. ధర్మం వైపు భగవంతుడు ఉంటాడు కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ, భగవంతుడు ధర్మస్వరూపుడు, ఆయన మూర్తిభవించిన ధర్మం. అటువంటి ధర్మాన్ని ఆచరించిన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత భగవంతుడికి ఉంటుంది. అయితే రాక్షసి వీళ్ళ అధర్మానికి పాల్పడి వస్తున్నప్పుడు వాళ్ళని ముందుగా చెప్పు చూస్తాడు. ఏ భగవద్గీత లాంటిదో ఇది ఆ సెంటర్లో కూర్చొని అందరి ముందు ఒక్కసారిగా, అవునా, ఆ 700 శ్లోకాలను గంటలలో ఆయన చెప్పడం జరిగింది. బోధ ద్వారా ముందు చెప్తాడు విషయం ఇదని చెప్పనని. అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేశాడు. పొరపాటున వాడు ఏమన్నా దుర్యోధనుడు ఇప్పుడన్నా వింటాడేమో, 18 అక్షరం సైన్యం కాపాడబడుతుందని చెప్పిన ఆలోచన అయింది. అందువల్ల అది చెప్పాడు. వాడేం వినేటట్టుగా ఏం కనపడలా. విన్నట్టయితే, ఆ బోధ విన్నట్టయితే ఇంక వాడు మారిపోయి ఉండేవాడు. లేదా కన్నుడన్నా దూరంగా ఉండాలి, లేదా ఇక మిగిలిన వాళ్ళంతా కూడా దూరంగా ఉన్నా, భీష్ముడు దూరంగా ఉన్నా ఇబ్బంది లేకుండా పోయేది. కానీ వీళ్ళందరూ రావటం వల్ల ఆ దుర్యోధనుడికి మరింత బలం పెరిగి ఈ మొత్తాన్ని నాశనానికి కారణమయ్యాడు. ముందుగా చెప్పి చూశాడు, బోధ చేశాడు. నా యొక్క విశ్వరూపం ఇట్లా ఉంటుందని చెప్పానని ఎగతాళి చేసి బయటికి వెళ్ళాడు. ఇదంతా ఒక డ్రామాలే, ఇదంతా నాటకాలే, ఆయన కొన్ని శక్తులు ఉన్నాయి, అందువల్ల ఇవన్నీ చూపెడుతున్నాడని చెప్పనని అనుకున్నాడు. మిగిలిన వాళ్ళంతా ఋషులంతా విన్నారు. రాత్రి 5 వీళ్ళందరూ కూడా ఋషులంతా చూశారు, నారద మహాముని చూశారు, అందరూ చూశారు విశ్వరూపాన్ని, ఆనందపడిపోయారు. మా కోసం చూపెడుతున్నాడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. కానీ పుత్రవాత్సల్యంతో ఏం చేశాడు? అప్పటి వరకు బాగానే ఉంది అనుకుంటూ ఉన్నాడు. కానీ పుత్రవాత్సల్యంతో ఏం చేశాడు? పుత్రుడి ప్రేమతో రాజ్యాన్ని వదులుకోవటానికి ఇష్టపడలేదు. తద్వారా ఏమైంది? నశించిపోవటం అనేది జరిగింది. అంటే ఆ భూమి భారాన్ని తల్లి ఎంతమంది పిల్లలైనా సరే పెంచి పోషిస్తుంది, ఒక్క అధర్మపరుడైన కుమారుని మాత్రం భరించలేదు. అంతే కదా. పూర్వం సంతానం అధికంగా ఉండేది, 7-8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అందరినీ సంతోషంగా పెంచి పోషిస్తూ ఉండేది. వాళ్ళల్లో ఒక్కడగాన అల్లరివాడు చేరితే ఇక దృష్టి అంతా వాడి మీదే పెడుతుంది. వాడు మారితే తప్ప ఇంకేమీ లేదు. తత్తిమా వాళ్ళని చూడకపోయినా పర్వాలేదు అని అనుకుంటుంది. అమ్మా అమ్మను చూడవేంటమ్మా, అల్లరి చేసేవాడిని వాడి వైపే అంతా చూస్తావు ఏంటమ్మా అని చెప్పనని. వాడు ఏమైనా మారతాడని చూస్తుంది. తల్లి ఒక్క అధర్మ పనుడిని తట్టుకోలేదు. అలాగే భూమి కూడా ఎంతమందినైనా భరిస్తుంది. కానీ ఒక అధర్మపరుడు వచ్చాడంటే, ఒక రాక్షసుడు మాత్రం వచ్చారంటే భూమి భారం పెరిగిపోతుంది. అందువల్ల ఆ బోధతో చెప్పటం జరుగుతుంది. ఒకవేళ విన్నాడా బాగుపడతాడు, వినలేదు అనుకో ఆ తర్వాత కొంత హెచ్చరికలు ఉంటాయి. ఆ తర్వాత అంతమంది కృతయుగంలో తొలగించడం అనేది జరిగింది. కానీ రాక్షసులు వాళ్ళ లోకాల్లోకి రావటం వల్ల అట్లా జరిగింది. మిగిలినప్పుడు ఆ లోకాల్లోకి. కానీ త్రేతాయుగంలో వచ్చేటప్పటిగా ఆ రాక్షసులు భూమి మీద కూడా తయారయ్యాడు, రావణ కుంభకర్ణాది రూపాల్లో. ద్వాపర యుగంలో ఒకే ఇంట్లో తయారయ్యి చచ్చారట. ఎవరు? దుర్యోధనాథులు. మొత్తం ఒకే ఇంట్లోకి అందరూ ఒకే చోట ఉన్నారు కదా. ఇక కలియుగంలో
రూముకు ఒకడు అయ్యారు. అది అవునా, గదికి ఒకళ్ళు అయ్యారు, ఇంటికి ఒకళ్ళు కాదు, గదికి ఒకళ్ళు అయిపోయారు. వాళ్ళకి బోధ ఎందుకంటే జ్ఞానయజ్ఞాలు వాళ్ళల్లో మార్పు వస్తుందేమోనని, బోధ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. వాళ్ళ యొక్క మనుషుల్ని వ్యతిరేకించడం కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలలో మార్పు తీసుకురావడం. వ్యక్తుల్ని వ్యతిరేకించడం కాదు, వ్యక్తిత్వాలను, ఆ వ్యక్తిత్వాల్లో మార్పు వచ్చిందనుకో సమాజం ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానయజ్ఞాల వల్లే శాంతిమయంగా ఉంటారు, లేకపోతే ఏమీ ఉండదు. అందుకనే విద్యాలయాలు బాగుపడాలి. అక్కడ నీతి అక్కడి నుంచే రావాలి, ఇవన్నీ కూడా అక్కడి నుంచే రావాలి. అక్కడి నుంచి వచ్చినట్టయితే సమాజం బాగుంటుంది. యువత బాగుంటే సమాజం బాగుంటుంది. అంతే, ఇంకా ఏ ఇబ్బందులు ఎదుర్కోలేరు. పెద్దవాళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. అది అందుకనే చిన్ననాడే పరమాత్మ బాలకృష్ణుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉండండి. అనేక చర్యలతో, చేష్టలతో, ప్రతి దాంట్లో కూడా సూక్ష్మంగా ఆలోచన చేస్తే ప్రతి దాంట్లో ఒక గొప్పతనం కనపడుతుంది. మీరు అది గమనిస్తూ ఉండండి. ఎన్ని ఆలోచనలు పెడుతూ ఉంటారంటే అక్కడ ఆటలు పాటలు అన్నీ చేస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళొస్తుంటారు, అల్లరి చేస్తూనే ఉంటారు. అదంతా అల్లరంతా కూడా ఇక్కడ కనపడతా ఉంటుంది మనకి. అది త్రైవిష్టపురుపు వీరగ్నం క్షితిభారగ్నం భవరోగగ్నం. అది అధర్మ మార్గంలో నడిచినందువల్ల ఎవ్వరూ సుఖంగా ఉండలేరు, శాంతిగా అసలు ఉండలేరు. అందువల్ల ప్రజల యొక్క శాంతికి భంగం జరుగుతుంది. అందువల్ల ఆ యొక్క భంగం జరగకుండా చేయవలసిన బాధ్యత ప్రభువై ఉన్నవాడికి ఉంటుంది. అందుకనే ధర్మ సంస్థాపనార్థాయ, అది ధర్మం స్థాపించడం కోసమే సంభవామి యుగే. అది దుష్టత్వాన్ని పోగొట్టడమే భగవంతుని యొక్క ఉద్దేశం. అంతేగాని దుష్టులను పారుదాలని కాదు, దుష్టత్వాన్ని పోగొట్టే మార్గాన్ని చూస్తాడు. అందుకనే దుష్టత్వాన్ని పోగొట్టడం కోసంగా రావణాసుడు కనపడగానే వెంటనే వేసేయచ్చు. వాడిలో ఏమైనా మార్పు వస్తుందేమో, ఈ 7 రోజుల్లో ఏమైనా మార్పు వస్తుందేమో ఆలోచన పడతాడు. 10 తలకాయలు ఉన్నాయి, ఒక్క తలకాయ కూడా సక్రంగా పనిచేయట్లేదా? ఒక్క తలకాయ కూడా. అవునా, ఆలోచన. ఇంత గొప్పవాడివి కదా, నేను చంపాలంటే వెనకాడుతున్నాను. ఏంటి వెనకాడుతున్నావని చెప్పానని ఈశ్వరుడు అడుగుతాడు. ఏంటి వెనకాడుతున్నావు వాడిని కొట్టేయటానికనన్నా? నీ భక్తుడే ఉన్నాడు కదయ్యా అని అన్నాడు. ఎట్లా కొట్టాలి అని అన్నాడు. నీ భక్తుడే ఉన్నాడు కదా అని చెప్పాను. వాడికి మోక్షాన్ని ఇవ్వాలి, నువ్వు భక్తుడే, అందుకనే నీ చేతిలో చస్తాడు అని అన్నాడు. ఎవరి చేతిలో చావటం కాదు, నీ చేతిలో చేస్తేనే మోక్షం వస్తుంది. అందుకని మారీచుడు కూడా ఎందుకనంటే అన్నిటినీ వదిలేసి తపశ్శక్తిలో ఉన్నాడు వాడు. ఓ కుటీరలో కూర్చొని తపస్సులో ఉన్నాడు వాడు. అన్ని మార్పు వచ్చేసిన వాడికి. రాముడి జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నాడు. 2 సార్లు ప్రయత్నం చేశాడు. ఒకటి తోడేల రూపంలో, అక్కడ సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుల వారు 6 రోజుల పాటు యాగం జరుగుతున్నప్పుడు రామలక్ష్మణులు రేయింబౌడు కాపలాగా ఉన్నప్పుడు దాంట్లో రక్తమాంసాలను ఎముకలను వేస్తూ ఉన్నప్పుడు అక్కడ మానవాస్త్రంతో మారీచుడిని కొడితే 100 యోజనాల దూరంలో పడతాడు. అమ్మ బాబోయ్, సామాన్యుడు కాదు ఈయన, చూడటానికి పిల్లవాళ్ళగా 16 ఏళ్ళు కూడా లేవు, 16 ఏళ్ళకే ఇంత బలం ఉన్నప్పుడు ఇంకా పెరిగి పెద్ద అయితే మాత్రం ఈయన జోలికి వెళ్ళకూడదు, అయినా ఒక ట్రైల్ వేద్దామని చెప్పనని ఆ అరణ్యవాసంలో చేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ తోడేల రూపంలో వస్తే ధనుష్టంకారం చేయగానే వాడికి గుండెలు అదిరిపోయినాయట. ఇంకా అప్పటి నుంచి మానేసి అక్కడ కూర్చొని అన్నాడు, కుటీర్లకు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు మళ్ళీ రావణాసురుడు రావటం, లేడిగా వీడు మారటం, వీడి చేత మార్పించేయడం, సీతను ఆకర్షింపబడటం, ఇవన్నీ చేసిన తర్వాత వాడిని నాకు అది కావాలి అని చెప్పనన్నప్పుడు వాడిని తరుముకుంటూ రాముడు వెళ్ళాడు. అన్నాన్ని తెస్తాను అని అంటాడు. వాడిని చంపి నేను తీసుకొస్తాను, నువ్వు దీనికోసం చిన్న మృగాన్ని చంపడం కోసం నువ్వెందుకు పరిగెత్తాలి వాడితో పాటు అని. నువ్వు ఉండు లక్ష్మణ, నువ్వు ఉండు, ఇక్కడ కాపలాగా ఉండు, నేను చెప్తాను అని చెప్పాను. రాముడు ఉద్దేశం వేరు. వాడిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన వాడిని ఎవరు చంపాలి? లక్ష్మణుడి చేతిలో చేస్తే వాడికి మోక్షం రాదు. అందుకని మారీచుడిని నేనే చంపుతానని చెప్పనని వెంటాడి 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 హా సీత, హా లక్ష్మణ, హా సీత అని ఆ గొంతుకలతో అరుస్తూ రాముడిని చూస్తూ పైకి కింద పడతాడు. ఆ పడినప్పుడు ఎవరు చంపాలి?
చివరిలో మారిపోయాడు కదా. అది అపిచే సుదురాచారు, వాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా జ్ఞానే పలవేనైవ, వాడు జ్ఞానం అనే నావనెక్కితే అవునా సంతరిష్యది రుజనం సంతరిష, అన్ని పాప రాసినంత దాటి వెళ్ళిపోతాడు. వాడు ఎంత దురాచార సంపన్నుడైన వాడు మారాడు. మారినప్పుడు ఎవడు కొట్టాలి వాడిని? రాముడే కొట్టాలి. రాముడే కొడితేనే రాముడిలోకి ఐక్యం అవుతాడు, రాముడిలోకి ఐక్యం అవుతాడు. అది అందుకని ఈ క్షితిభారాన్ని తొలగించేవాడా అయ్యా నీకు నమస్కారం, పరమానందాన్ని ఇచ్చేవాడు. త్రివిష్టపురిపు వీరగ్నం క్షితిభారగ్నం భవరోగగ్నం. అది భవరోగగ్నం. పుట్టుక అనేది ఒక రోగం. భవ అంటే పుట్టుక, అవునా? చావు బతుకులు జనన మరణాలు వచ్చి వెళుతూ ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవించడం అనేది అది రోగం కింద వస్తూ ఉంది, అవునా? మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం. పుట్టుక వద్దు, ఈ కష్టాలు అనుభవించలేను, మరణం వస్తే సరిపోతుందని అని చెప్పిన అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటుంది భవరోగగ్నం. అది ఒక్కోడికి ఒక్కో రోగం ఉంటుంది, అవునా? ఈ భౌతిక రోగాలు ఇది కృష్ణ ఎందుకు వస్తాయి ఇవన్నీ? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపేణ పీడితం. తత్శాంతి జపం దానం యజ్ఞం ఔషధం. జపం దానం యజ్ఞం ఔషధం, ఈ నాలుగిటి ద్వారా అది పూర్తి అవ్వాలి, ఏదో రకంగా అనుభవించాలి. అయితే భగవన్నామం చేస్తూ ఉంటే నువ్వు అనుభవించినట్టుగా నీకు తెలియదు. ఇటువంటి రోగం ఏమిటి అని చెప్పిన ఆలోచన చేసినట్టయితే భేషజం బిషక్, అది ఔషధం జగతసేతు విష్ణు సహస్రనామం. భేషజం బిషక్, భేషజం మందు ఆయనే, మెడిసిన్ ఆయనే, బిషక్ వైద్యుడు ఆయనే, అంటే రెండు ఆయనే. కాబట్టి రోగం వస్తే ఏం చేయాలి? నాకు వైద్యం చేయవయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళటం దీనికి? మందు కూడా నువ్వే ఇవ్వు, మందు కూడా నువ్వే ఇవ్వు. భవరోగగ్నం. అది ఆ రోగాన్ని తొలగించేవాడా నీకు నమస్కారం. పరమానంద మరించే రోగం ఉన్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కో రోగం ఉంటుంది. ఈ రోగాలన్నీ ఆధారం ఏమిటి? జననము. జననం అనేది, మరణం అనేది ఒక రోగం, అది భవరోగం అని అన్నాడు. పుట్టుక అనేది కూడా అది సంసారం. ఈ యొక్క రోగం ఉన్నప్పుడు ఆ రోగాన్ని తొలగించేవాడు వాడు. సరే, ఏ రోగం లేదంటే హాయిగా ఉన్నానంటే వాడికి ఏదో మాయరోగం పడుతుంది, ఏదో రోడ్డు అమ్మటి గందరగోళం చేస్తూ ఉంటాడు వాడు, అవునా? కాబట్టి ఏదో ఒక రోగం అనేది ఉంటూనే ఉంటుంది. వాడి యొక్క వృత్తి అటువంటిది, ఏదో ఒకటి చేస్తుంటాడు. అందుకని ఎప్పుడు కూడా బుద్ధిని జ్ఞానంతో నింపుతూ ఉండాలి. బుద్ధిని ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోకూడదు. ఎప్పుడైతే బుద్ధిని జ్ఞానంతో నింపుతూ ఉన్నావో నువ్వు ఒకానొకప్పుడైనా సరే ఆచరణ చెయ్యాలనే భావన కలుగుతుంది, వినాలనే భావన కలుగుతుంది, ఆచరణ చేయాలనే భావన కలుగుతుంది. దానివల్ల సత్ఫలితాలు వస్తాయి. మనకు 100కు పైన మన పిల్లలకు అందుతాయి, మన పిల్లలకు అందుతాయి. అందుకని మరణాన్ని కూడా తప్పించే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంత గొప్పతనం ఉంటుంది భగవత్ యొక్క ఆ కథాశ్రవణంలో. అది అమృతం అని అన్నాడు, అమృతం అని అన్నాడు, కథామృతం అని అన్నాడు. నిగమ కల్ప ద్రమ. అది ఆ అమృతం ఏదో రసమాలయం భువి భావకాహ. ఎవడైతే రసికులు కలిగి ఉన్నారో, భావించేవాడు ఎవడైతే ఉన్న ఆనందాన్ని పొందాలన్నాడో, పిబత భాగవతం రసమాలయం అని అన్నాడు. అంతే. అది భాగవతం అనేది అమృతం అనేది ఎట్లా అంట? వేదం అనే కల్పవృక్షం నుంచి ఆ భాగవత ఫలం అనేది ఉందట. సుఖముఖాదు ద్రవం, అమృత ద్రవం అని అన్నాడు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందట? ఆ పైన వేదం అనే కల్పవృక్షంలో భాగవతం అనే ఫలం ఉంటే అది చిలుక కొట్టిందట. ఆ చిలుక కొట్టిన జామకాయ ఉంటే చాలా తీయగా ఉంటుంది అని చెప్పినాను, అవునా? తీయగా ఉన్నదాన్నే కొట్టుద్ది అది. అది అంటే ఇప్పుడు ఏంటి? దాంట్లో ద్రవం ఉందట. ఏ ద్రవం ఉందట? అమృత ద్రవం ఉందన్నాడు. ఆ అమృత ద్రవం ఎక్కడి నుంచి వచ్చిందట? సుఖముఖాద్. అది సుఖముఖం నుంచి, సుఖమహాముని యొక్క ముఖం నుంచి వచ్చిందట, అవునా? దాన్ని నువ్వు అందుకోనన్నాడు. అంతే. భువి భావుకాహ. అది ఈ భూమిలో ఎవరంటే ఆ రసామృతాన్ని, ఆ రసాస్వాదన చేస్తూ అనుభవిస్తూ ఉంటారే, ఆ అనుభవించే భావుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అందుతుందని అన్నాడు. అందుకనే ఎవరు తాగాలంటే పిబత భాగవతం రసమాలయం అని అన్నాడు. అంతే. రసమాలయం స్థానం అన్నమాట. రసస్వరూపుడు కదా భగవంతుడు. కొంతమంది ఏం తిన్నా కూడా బాగుంది, పర్వాలేదు, వాడికి ఏ టేస్ట్ ఉండదు. ఎందుకంటే వాడికి అనుభూతి అనేది కనపడదు. మీరు చూడండి,
ఆ పూర్వ రోజులు ఏదైనా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే కొద్దిగా తాగి మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తుంటారు? అయిపోయిందేమోనని. అంటే అప్పుడే అయిపోతుందని. అంటే తాగుతున్నంతసేపు అయిపోయింది కొద్ది తాగటం. అది పూర్వ రోజులు ఆ గోల్డ్ స్పాట్ అని అవి వచ్చాయి. వచ్చిన సందర్భంలో అందరూ తాగుతున్నాడు. కాస్త తాగగానే అయిపోయిందా, మళ్ళీ తాగుతా, మళ్ళీ చూసుకోండి, మళ్ళీ తాగినంతసేపు అసంతృప్తి అయిపోతుందేమోనని. ఇంకెంత ఉంది, ఇంకా తాగాలి. భాగవతం కూడా అమృత ద్రవం అన్నాడు. అంతే. ఆ భాగవతం అమృతాన్ని ఇస్తుందని అన్నాడు. ఆ అమృతాన్ని ఎవరు అంటే మృతాన్ని దాటించేస్తుందన్నాడు. 7 రోజుల్లో, అవునా, 7 రోజుల్లో మరణం వచ్చేస్తుంది. ఈ లోపల ఈయనకి మోక్షాన్ని ఇవ్వాలి. ఆ రసామృతాన్ని అనుభవించేటట్టు చేశాడు. అది అందువల్ల ఆ అమృతాన్ని సేవించేటట్టుగా ఉండాలి. భగవతత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలి. త్రైవిష్టపురిపు వీరగ్నం క్షితిభారగ్నం భవరోగగ్నం కైవల్యం నవనీతాహారం అనాహారం భువనాహారం. కైవల్యం మోక్షాన్నిచ్చేవాడు. ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇవ్వగలిగేవాడు. ఆ మోక్షాన్ని ఇవ్వగలిగేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన కేవలాస్థితి, కేవలం కేంద్రీకృతమై ఉన్న స్థితి, ఒకే ఒక స్థితి మోక్షస్థితి. ఆ ఒకే స్థితిలో ఉన్నప్పుడు నవనీతం అప్పుడే తయారు చేసింది. నూతనంగా తయారు చేసే నవనీతం ఏదైతే ఉందో అది ఆహారంగా తీసుకుంటాడు. ఎందుకయ్యా నువ్వు ఆహారాన్ని, నవనీతాన్ని ఎక్కువ ఎందుకు చేస్తారని? కేంద్రకం, ఒక సెంటర్ పాయింట్. మజ్జిగని, పెరుగుని చిలికేటప్పుడు నీళ్ళు పోసి చిలుకుతుంటారు, దాంట్లో వెన్న తీస్తారు కదా. ఆ కవ్వం ఎక్కడ ఉంచుతారు? ఆ కొండలో మధ్య భాగంలో ఉంచుతారు. ఆ మధ్య భాగంలో ఉంచి తిప్పటం వల్ల ఆ నవనీతం అనేది వచ్చేస్తుంది. అప్పుడే లేత నవనీతం వెన్న ఏదైతే ఉందో అది ఆస్వాదిస్తాడు. అంటే లేలేత భక్తి కలిగి ఉన్న వాళ్ళ యొక్క హృదయాలలో ఉంటాడనమాట. అక్కడ ఆస్వాదిస్తూ ఉంటాడనమాట. అది కేంద్రకం. ఎక్కడ హృదయంలో భక్తి ఏర్పడినప్పుడు ఆ భక్తి, ఆ నవనీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు భక్తి కలిగిందో, ఆనందపడుతూ ఉంటావో, ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? పరమానందం అక్కడి నుంచి వచ్చింది. ఆ నవనీతాన్ని చూస్తారు. అందుకని నవనీత చోరం నారాయణం. అందరిలో ఒక నవనీత ఉంటుంది, ఒక ఆర్ద్రత, ఒక రుజుత్వం, ఒక ధర్మం, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఈ గుణాలన్నీ కూడా ఒక చోట వెళ్ళినప్పుడు అక్కడ ఏం పెట్టినా ప్రసాదమే అవుతుంది. అక్కడ ఏది ఆస్వాదించిన ప్రసాదం. ఆనందో బ్రహ్మ, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. అది బ్రహ్మం యొక్క లక్షణం. అందువల్ల లోపల నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటున్నావంటే ఆ నీలో నవనీతం అనేది వస్తూ ఉంది, కేంద్రకంగా వస్తూ ఉంది. ఆయన అనాహారం. ఆయన ఏమైనా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందా? పరమాత్మకే ఉందే? ఉంటే సాధ్యపడుద్దా? సహస్రవాదులు ఎన్ని తిన్నా సరిపోతుందా? ఎంత కావాల్సి వస్తుంది? అది అవునా? అది ఇంత తింటే సరిపోతుందని అన్నాడు. కడుపు నిండిందని అన్నాడు. కుచేలుడు ఇచ్చిన అటుకులు ఎంత? దాని ఖరీదంతా? ₹1 ఉంటుందా? కానీ అలా ఎప్పుడైతే ఒక గుప్పుడు తినేశాడో, రెండో గుప్పుడు అలా ఆస్వాదించి మూడో గుప్పు తినే లోపల రుక్మిణీమాత ఆపుతుంది. ఇప్పటికీ ఆయన యొక్క స్థితి మామూలుగా లేదు, తట్టుకోలేడు ఆయన అని చెప్పాను. అంటే ఆ ఆహారాన్ని, భక్తుడిచ్చిన ఆహారాన్ని పరమాన్నంగా స్వీకరించేవాడది. తనకంటూ ఆహారం తినాలను. అవునా? విదురుడింటికి వెళ్ళాడు. ఏమిచ్చాడు? తలుపు తట్టాడు. త్వం కహ, ఎవరు నీవనని. తలుపు తట్టాడు. ఎవరయ్యా అన్నాడు. త్వం కహ, ఎవరు నువ్వనన్నాడు. తలుపు తీయకుండానే ఎవరు నువ్వంటే అహం కహ, నేనే. అహమేవాహం, నేనంటే నేనే వచ్చాను. నువ్వంటే ఎవరు అని చెప్పాను. నువ్వు ఎవరినైతే పిలిచావో, ఎవరినైతే తలుచుకుంటూ ఉంటావో, ఎవరినైతే నిత్యం స్మరణ చేస్తుంటావో వాడే వచ్చాడని అన్నాడు. తలుపు తీయగానే పడిపోయాడు అంతే. ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా లోపలికి వచ్చి ఆనందపడిపోతున్నాడు.
బాష్పాలు రాలిపోతూ ఉన్నాయి, కళ్ళ నిండా నేత్రాల నిండా బాష్పాంజలి. ఇది కళా నిజమా ఏమిటిది స్వామి అని చెప్పనని పాదాభివందనం చేసి అర్ఘ్యబాదులు సమర్పించి ఇది చేస్తుంటే కృష్ణుడిని అలా చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు కృష్ణుడితో మాట్లాడాలన్నా కూడా భయం. రాజమందిరం, ఎవరి నియమాలు వాళ్ళు పాటించాలి. ఇప్పుడు కానీ నియమాలు లేవు, ఏమి లేవు. కానీ మొత్తం రాజు వచ్చాడంటే మాత్రం ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందే. ఏమి మాట్లాడు, రాజు యొక్క అంగీకారం లేనిదే, అనుమతి లేనిదే మాట్లాడటానికి కూడా ముందుకు రావటానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మని చూస్తూ ఉంటాడే కానీ మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. అటువంటి ఆయన మంత్రి అయి ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి దుర్యోధనాదులు రమ్మని భోజనాన్ని పిలిచినా కూడా రాయభారం విఫలమైపోయింది. ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడ భోంచేలా పాండవుల ఇంట్లో కానీ కౌరవుల ఇంట్లో కానీ కుంతీదేవికి వెళ్ళి కనిపించేసి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అక్కడ పోయి కాసేపు విశ్రాంతి చెందుకున్నామని చెప్పినానే ఆ భక్తిపరుడి దగ్గరికి వెళ్ళి అందజేస్తూ ఉంటే అవునా పళ్ళు కింద పడేస్తున్నాయి. ఆ యొక్క పైన ఆ తొక్కలు ఇస్తూ ఉంటే వాటిని అశనం. అదే ఎవడైతే భక్తిపూర్వకంగా ప్రయతాత్ముడై ఉన్నాడు వాడిచ్చే భోజనాన్ని ఆనందంగా పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయశ్యతే. అది దాన్ని నేను ఎవడైతే ప్రయత్నపూర్వకంగా భక్తిపూర్వకంగా ఇస్తాడో దాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. ఇప్పుడు చెప్పాలి, పాత్రలో ఉన్నదంతా మట్టే కదా, అందరిలో ఉన్నది పరమాత్మే కదా, పంచభూతాల్లో ఉన్నది పరమాత్మేగా. పంచభూతాలు ఎప్పుడైతే పరమాత్మమయమైనాయో తీసుకున్న ఆహారం కూడా పరమాత్మేగా. అందరిలో అన్నిటిలో ఉన్నవాడు పరమాత్మ అయినప్పుడు విదురుల్లో కనపడేది ఎవరు? తానే. ఆహారంలో ఉన్నదెవరు? తానే. భుజించేవాడెవరు? తానే. ఇప్పుడు దాంట్లో లోపమేమని ఉంటుందా? పరమాత్మ ఇస్తున్నాడు, పరమాత్మ తింటున్నాడు. పరమాత్మ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అది వైశ్వానరు రూపంలో దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు, దాన్ని స్వీకరణ చేశాడు. ఇది తింటున్నాననేది లేదు, అది పెడుతున్నానని ఆయనకి లేదు. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే పళ్ళన్నీ కింద పడిపోయినాయి. ఏంటి అయ్యో ఎంత పొరపాటు జరిగింది, ఎంత పొరపాటు జరిగింది, ఎంత పొరపాటు జరిగింది. భక్తితో ఇచ్చాడు, అందుకని స్వీకరణ చేశాడు. భక్తితో ఇచ్చాడు, స్వీకరణ చేశాడు. అది అనాహారం. ఆయనకి ఇదనేదే లేదు. భక్తుడు వచ్చినా కూడా భక్తుల్లో కనపడేది నేనే కాబట్టి కుచేలుడు వచ్చినా కూడా స్నానానికి నీళ్లు పెట్టాడు పరమాత్మ. వస్త్రాలు ఇచ్చాడు, తాను కట్టుకునే వస్త్రాలు, పట్టు వస్త్రాలను ఇచ్చాడు. అమ్మ ఎలా ఉంది, పిల్లలు బాగున్నారా, ఎన్నాళ్ళు అయిందే కదా నిన్ను చూసి అని చెప్పని అనుకుంటూ అక్కడ స్నానానికి నీళ్లు పెట్టి ఆ యొక్క వస్త్రాన్ని కూడా తుడుచుకునే వస్త్రం కూడా అక్కడ చేత్తో మాట్లాడలేకపోతున్నాడు. ఏమిటయ్యా ఇదనని. అవునా, ఊయల్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉన్నాడు, భోజనం పెట్టాడు. అదే ఎదుటివాడిలో ఉన్నది కూడా తానేనని భావన చేసి షట్రసోపేతంగా భోజనం పెట్టేసి భక్తుడికి భగవంతుడికి తేడా లేదు. అదే తేడా లేదు. అంతే, ఏది ఇచ్చినా ఆనందంగా స్వీకరణ చేశాడు. అటుకులు ఒక్క గుప్పడి అటుకులు తిన్నాడు. కానీ అక్కడ అంతఃపురం ఒక్క పెద్ద రాజమందిరం అయిపోయింది. ఆనందపడిపోయారు. మహారాణి యోగం అంతా కూడా వచ్చేసింది ఆవిడికి. పిల్లలు అందరూ యువరాజులకు తయారయ్యారు. తీరా దారుకొని విడిచిపెట్టమని అక్కడ దాకా పంపిస్తే వచ్చేసిందే మేలు, ఇది మాది కాదు, మాది చిన్న గుడిసెలు ఉంటాయి, అన్ని చిన్న గుడిసెలు, అన్ని ఇల్లు కూడా చిన్న చిన్న కుటీరాలు ఉంటాయి, మా ఇల్లు ఇవి కాదు, మా గ్రామం ఇది కాదు అసలు అని చెప్పాను. ఇది కాదు, ముందుకు పోనీవయ్యా, ఇదేనయ్యా అని చెప్పిన ఈ లోపల ఆ లీలావతి మాత ఆ అలంకారాలతో పట్టు వస్త్రాలతో కిరీటాలు ఏమండి నేనేనండి, ఇదేంటి ఇట్లా వేషం వేసావేంటి అవునని. వేషం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళావు, మా రూపాలు మారిపోయాయి, నేను వేషం వేయలేదు. పిల్లలు కూడా ఇట్లానే వెళ్ళారు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళావు కదా, మా పరిస్థితులన్నీ మారిపోయాయి. మనయ్యే కాదు, మన ఇంటి పక్కన అటుకులు కాసిన గుప్పుడు అటుకులు ఇచ్చారే, కాస్తంత అప్పు ఇవ్వమంటే వాళ్ళ ఇల్లు కూడా మారిపోయినాయి. వాళ్ళ ఇల్లు గ్రామం అంతా మారిపోయింది. గ్రామం అంతా ఒక్క భక్తుడు ఒక్క ఊళ్ళో ఉంటే చాలు మొత్తం మారిపోతుందంటానికి కృష్ణ కుర్చీల వృత్తాంతం ఒక్కటే, వృత్తాంతం ఒక్కటే. అదే వృత్తాంతం. అందుకనే భక్తి తన్మయత్వం. అదే
సమస్త సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసే. అనేక ధర్మ సాధనల్లో అవునా భక్తి ఒక్కటే గరీయసి, గొప్పది గరీయసి. అది కైవల్యం నవనీతాహారం అనాహారం భువనాహారం. మొత్తం లోకాలన్నిటికీ ఆహారాన్ని అందించేది ఆయనే. అది తిండి లేకపోయినా బతుకుతాం కానీ పరమాత్మ నామం లేకుండా బ్రతకలేమయ్యా అంటారు. అన్ని భువనాలన్నిటికీ లోకాలన్నిటికీ కూడా ఆయనే ఆహారం. ఆయనే ఆహారాన్ని అందించేవాడు. ఆయన ఏ ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అందరికీ ఆహారంగా ఉండేవాడు పరమాత్మ. కైవల్యం నవనీతాహారం అనాహారం భువనాహారం అనాహారం భువనాహారం. అది వైమల్యస్ఫుట చేతో వృత్తి విశేషాభాసమనాభాసం. వైమల్యస్ఫుట చేతో వృత్తి విశేషాభాసమనాభాసం. వైమల్యస్ఫుటం ఏమిటి? వైమల్యం అనంటే విమలత్వం, పరిశుద్ధంగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం. పవిత్రంగా నీ యొక్క చేతో వృత్తులు పవిత్రంగా ఉన్నప్పుడు పరమాత్మ స్ఫురిస్తూ ఉంటాడు. అది వైమల్య దృఢంగా ఉంటాడట. వైమల్య స్ఫుట చేతో వృత్తి విశేషాభాస. అది విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడట. నీ మనసు ఎప్పుడైతే నిర్మలత్వాన్ని శుచిగా తయారయ్యి శుద్ధంగా తయారైతే పరమాత్మ కనపడుతుంటాడు. అద్దానికి మురికి పట్టిందనుకోండి, మన ప్రతిబింబం కనపడుతుందా? మన బింబం కనపడదు, అవునా? ఆ అద్దాన్ని శుభ్రం చేస్తే ప్రస్ఫుటంగా కనపడుతుంది, ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఏమిటి అని చెప్పానంటే, ఇదిగో నీ మనసు ఎప్పుడైతే శుద్ధిపడిందో పరమాత్మ ఇక్కడ అందరికీ ఎందుకు కనిపించట్లేదంటే, అదిగో అద్దానికి అది ముక్కురేవ. ఆ అద్దం ఏమిటనంటే, ఆంజనేయ స్వామి ఆయన తులసీదాసు చెప్తూ ఉంటాడు, శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణో విమలయేసి దోచాయక ఫలచారి. అది ఏమిటనని చెప్పనంటే, శ్రీ గురు చరణ సరోజరజ, గురుచరణాల యొక్క సరోజరజ, ఆ పాదపద్మాల యొక్క రజస్సు ఉందే ధూళి. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. నా ముఖమనే అద్దానికి నేను తుడుచుకుంటున్నాను, రాసుకుంటున్నాను అన్నాడు. ముకుర సుధారి దానికి ఏమిటయ్యానని చెప్పనంటే, రఘువర విమలయేష. ఆ అద్దం శుద్ధపడటం కోసంగా, నా మనసు అనేది మనసు అనే అద్దం శుద్ధపడటం కోసంగా గురుపాదాలకు నమస్కారం చేసి అది తలచది రఘునాథుని యొక్క విమలమైన పవిత్రమైన కీర్తిని గానం చేస్తున్నానన్నాడు. దేనికి గానం చేస్తున్నావంటే, నా మనసు అనే అద్దాన్నే శుద్ధి చేసుకోవడం కోసంగా. అది భగవన్నామం ఇప్పుడు ఎందుకు చేయాలంటే, నీ చిత్తం శుద్ధి పట్టడం కోసంగా, నీ చిత్తం అది శుద్ధి పట్టడం కోసంగా. వైమల్యస్ఫుట చేతో వృత్తి విశేషాభాసమనాభాసం. ఆయన కూడా ప్రకాశింపజేసుకోవాలా మనలాగా? ఆయనకి అవసరం ఉందా? అవసరం లేదే. సూర్యభగవానికి టార్చ్ లైట్ అవసరమా? మనకు అవసరం అవుద్దేమో. ఆయన్ని ప్రకాశింపజేయడానికి ఇంకో ప్రకాశం కావాలా? అక్కర్లేదు. ఆయనే స్వయం ప్రకాశకం. వాస్తవంగా మనం కూడా స్వయం ప్రకాశకులమే, స్వయం ప్రకాశమే. కళగాంచుతున్నాం, కళను చూస్తున్నాం కదా. ఆ కళను చూస్తున్నప్పుడు కళ కనపడుతుంది కదా. ఆ కళ కనపడుతూ ఉందన్నప్పుడు ప్రస్ఫుటంగా కనపడుతుంది కదా. ఇటు విమానమని, అది అని, ఇది ఈ వస్తువని, ఆ వస్తువని, అవునా, అందరం కనపడుతున్నాం కదా. అందరం కనపడుతున్నామంటే ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? కాదే. మరి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో నుంచే వచ్చింది. నీలో ఉన్నదంటే అప్పుడు ఆ నీలో ఉన్న ప్రకాశం ఎవరు? నేనే. అంటే ఇప్పుడు నేను ఎవరిని? ఇప్పుడు స్వయం ప్రకాశకం. అదే స్వయం ప్రకాశకం.
మనకి కనపడుతుందంటే స్వయం ప్రకాశకం అంతే. ఆ లోపల ఆ ప్రకాశం ఉండబట్టే నేత్రాల ద్వారా దర్శిస్తున్నాం. నేత్రాలు కనపట్టలేదనుకో స్వయం ప్రకాశకానికి ఇబ్బంది ఏం లేదు. కానీ బయట ప్రకాశం తెలియాలంటే ఈ ప్రకాశానికి మధ్యలో ఈ నేత్రాలు. సూర్యుడు స్వయం ప్రకాశకుడు, బ్రహ్మం స్వయం ప్రకాశకం, పరమాత్మ స్వయం ప్రకాశకుడు. ఆయనకి వేరే ప్రకాశం అవసరం లేదు. సూర్యుని చూడటానికి ఇంకొక ప్రకాశం కావాలా? అవసరం లేదు. ఎందుకని ఆయనే స్వయం ప్రకాశకుడు. మనం కూడా స్వయం ప్రకాశకం. మనల్ని నాకు నేను తెలియాలంటే ఇంకొక తెలివి కావాలా? నాకు నేను తెలియాలంటే ఇంకొక తెలివి కావాలా? అక్కర్లేదే. నేనే తెలివి, నేనే జ్ఞానం, నేనే ఉన్నవాడిని, సత్యం, జ్ఞానం, ఆనందంగా ఉండేవాడిని. నా లక్షణాలవే, పరమాత్మ లక్షణాలవే. అందువల్ల స్వయం ప్రకాశకం, స్వయం జ్ఞానం. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీవే జ్ఞానస్వరూపుడివి, నీవే జ్ఞానస్వరూపుడివి. కాబట్టి నాకు నేను తెలియాలంటే నా మనసు చెప్పాలా, ఎరే ఇది నీవనని. జాగ్రత్తగా గమనించండి. మనకన్నా అన్యంగా ఉన్నదాన్ని ఇది చెప్పగలుగుతుంది. ఇది మైకు, అర్థమైందా? ఇది మైకు, ఇది పుస్తకం, ఇది టేబుల్, ఇది బయట ఉన్న విషయాలన్నింటినీ కూడా చెప్తుంది. చెప్పేవాడి గురించి మనసు చెప్పదు. చెప్తుందా? ఈ చెప్పేవాడి గురించి మనసు చెప్పేటైతే, మనసు ఆలోచించేటైతే, జాగ్రత్తగా గమనించండి. అరే అక్కడ మైక్ తీసుకురారా అన్నాం, వెంటనే నీ మనసు ఎంతవరకు వెళుతుంది? మైక్ దగ్గర వెళ్తుంది, అంతే కదా? నీ మనసు మైక్ దాకా అంటే మైక్ స్థాయికి వెళ్ళిపోతుంది. అది మైకు అని చెప్పాను. ఇప్పటి వరకు ఒక ఏనుగు బొమ్మను చూస్తున్నాం. ఒక ఏనుగు బొమ్మను చూస్తే ఏనుగు అంత అవుతుంది మనసు, అంతే కదా? ఇప్పుడు ఒక మైక్ తీసుకురా అని చెప్పాను, ఇది మైక్ అని చెప్పానంటే ఆ ఏనుగు అంత ఉన్న మనసు మళ్ళీ తగ్గిపోతూ ఉంది. అరే ఈ సూదిలో దారం ఎక్కించురా అని నీ మనసు ఏమవుతుంది? సూది బెజ్జమంతా వెళ్ళిపోతుంది. అంటే ఎంత పెద్దదైనా ఏ వస్తువైనా చూస్తున్నావంటే ఆ వస్తువు అంత అవుతుంది. చిన్న వస్తువును కూడా చూస్తుంది. ఏనుగును గమనిస్తున్నప్పుడు నీ మనసు ఏనుగంత అవుతుంది. సూదిని దారం ఎక్కించమన్నప్పుడు సూది బెజ్జమంత అవుతుంది, అంతే కదా? పైగా మనసు అంత అవటమే కాదు, అది ఏంటనేది కూడా చెప్తుంది. ఇది సూది అని చెప్పగలుగుతుంది, అంతే కదా? అయితే బ్రహ్మం గురించి చెప్పమన్నప్పుడు బ్రహ్మమంత అవుతుంది. కానీ బ్రహ్మం యొక్క జ్ఞానం దానికి ఉంటుందా? నువ్వే జ్ఞానస్వరూపుడివే, అర్థమైందా? అంటే దాని అర్థం ఏమిటని చెప్పారంటే నీ గురించి మనసు చెప్పదు. నీ గురించి మనసు చెప్పింది అని అంటే దాని అర్థం ఏంటంటే నీకన్నా గొప్పది మనసు అనేది. నీ గురించి ఎవరు చెప్పాలి? గాఢ నిద్రలో నీకు నువ్వే చెప్పుకోవాలి. నేను హాయిగా నిద్రపోయానని మనసు చెప్పదు. అప్పుడు మనసు లీనమైపోయింది కదా, ఇంద్రియాలు లీనమైపోయినాయి, దేహం లీనమైపోయింది. నీకు నువ్వుగా ఉన్నావు, నువ్వు జ్ఞానప్రకాశం, అవునా? అంతే కదా? జ్ఞానప్రకాశం, స్వయం ప్రకాశకం. ఈ జ్ఞానం అంతా కూడా నీ యొక్క స్వభావం అది. అందువల్ల ఏమిటట, శుద్ధమైన మనసులో, శుద్ధమైన పవిత్రంగా ఉన్న మనసులో పరమాత్మ స్పష్టంగా కనపడతాడు. అది ఇంకొక వృత్తి చేరకూడదు. ఇంకొక వృత్తి అంటే ఇంకొక ఆలోచన చేరకూడదు. చేతో వృత్తి, చేత అంటే మనసు, మనసు యొక్క వృత్తి విమలాన్ని పొందితే విశేషంగా భాషిస్తుంది. విశేషంగా భాషిస్తుందంటే, ప్రకాశిస్తుందంటే నీకు నువ్వు తెలియబడతావు. నీకు నువ్వు ఎలా తెలియబడతావు? బ్రహ్మంగా తెలియబడతావు, విశేషంగా భావిస్తే. దీనికి అనాభాసం. మళ్ళీ దీన్ని తెలియజేయాలంటే ఇంకొక ప్రకాశం అక్కర్లేదు. సూర్యుడి గురించి తెలియాలంటే ఇంకొక దీపం అక్కర్లా, అర్థమైందా? అది అందుకని సూర్యుడి యొక్క ప్రకాశంతోనే సూర్యుడిని చూస్తాం. సూర్యుడి యొక్క ప్రకాశంతోనే సూర్యుడిని చూస్తున్నాం. అట్లాగే మన యొక్క లోపలన్న జ్ఞాన ప్రకాశంతో మనల్ని మనం చూస్తాం. అది ఇంకొక తెలివే అవసరం లేదు. వైమల్యస్ఫుట చేతో వృత్తి విశేషాభాసమనాభాసం శైవం కేవల శాంతం ప్రణమత గోవిందం పరమానందం. శైవం శాంతస్వరూపం,
శివం, శివం అనగానే మంగళకరము, శుభకరము. అది శైవం, శివం నుంచి వచ్చింది శైవం. అంతేగాని అడ్డబొట్టు నిలువుబొట్లు ఇవి పెట్టమాకండి. పరమాత్మ ఒక్కడే శైవం. ఆయన ఎటువంటి వాడు? మంగళ స్వరూపుడు. అది నేను ఆ పదం వాడను, ఆ పదం నేను నాకు విష్ణు అంటే ఇష్టం, ఆ పదం వాడను. ఈ పిచ్చి మాటలు పరమాత్మ గురించి తెలియకపోతే ఇట్లా వస్తాయి. అవునా? పరమాత్మ ఏ రూపంలోనే రావచ్చు. ఒక రూపాన్ని నువ్వు అధిక్షేపించావంటే, ఒక రూపాన్ని నువ్వు నిరాకరించావంటే, ఇప్పుడు మట్టి నుండి అనేక పాత్రలు వస్తున్నాయి. నాకు కొండ అంటే ఇష్టం లేదండి, కానీ నేను మట్టిని నమ్ముతానన్నాడు. నేను మట్టినే నమ్ముతాను, మట్టిని విశ్వసిస్తాను, మట్టికి దండం పెడతాను, కానీ కొండ అంటే గిట్టదు. నీకు ఇష్టాలు కాదు. అక్కడ ఉన్నది కొండలో కూడా ఉన్నదే అదే మృత్తిక, అదే మన్ను. అది నువ్వు ఒకటి నిరాకరించావంటే అనంతతత్వానికి భంగం కలుగుతుంది. భగవంతుడి యొక్క అనంతతత్వాన్ని అనంతుడని అన్నావు. అవునా? అంతం అనేది లేదు. అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు, అన్నిటిలో వ్యాపించి ఉంటాడు. శివుడు తప్ప మిగిలిన తప్ప వ్యాపించి ఉన్నాడని అంటే, లేదా విష్ణువు తప్ప మిగిలిన వ్యాపించి ఉన్నాడని అంటే, అది నీ ఇష్టాలు కాదు. శాస్త్రం యొక్క దృష్టి కావాలి, శాస్త్రం యొక్క దృష్టి కావాలి. అది రాగద్వేషాలు పరమాత్మ దగ్గర పరిశుద్ధంగా, పరమాత్మ పవిత్రంగా కనపడాలంటే, ఉన్నది ఉన్నట్లుగా కనపడాలంటే, అవునా, ఎట్లా ఉండాలట? వైమల్యస్ఫుట, అదే విమలత్వంతో, విశేషమైన శుద్ధత్వంతో, స్వచ్ఛమైనదిగా నీ చేతి వృత్తి విశేషంగా భాషిస్తుంది. నీ చేతి వృత్తిలో నీ యొక్క మనస్సు సంకల్ప వికల్పాలతో ఉంటుంది. అంటే ఒక ఆలోచన తర్వాత ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క స్థితి ఏమిటి? మనసు యొక్క స్థితి ఒక సంకల్పం తర్వాత ఇంకో సంకల్పం రావడం, అది నాన్ స్టాప్గా వస్తూ ఉంటుంది. గాఢ నిద్రలో ఉంటే తప్ప, ఆ మనసు అనేది లీనమైతే తప్ప, ఆ మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. పసిపిల్లవాడిని పట్టుకోవడం ఎంత కష్టమో, దానికి మించి మనసును పట్టుకోవడం చాలా కష్టం. అటువంటి మనసుని ఎప్పుడు నిలకడ చేయగలుగుతాడు అంటే ఒక్కడే పరమానంద భరితుడైన పరమాత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. అది ఆయన శైవం, శుభకరం, అది మంగళకరమై ఉన్నవాడు, కేవల శాంత స్వరూపుడు. అది గాఢ నిద్రలో దుఃఖపడేవాడిని ఎవడన్నా ఉన్నాడా అంటే అజ్ఞాన దశ. అది గాఢ నిద్రలో, అజ్ఞానంలో, అదే జ్ఞాన దశలో నువ్వు ఆత్మస్వరూపుడు ఉన్నప్పుడు నీ యొక్క స్వరూపం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందభరితంగా ఉన్నది. ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు. ఆ ఆనందం ఎట్లా ఉంటుందని అంటే కేవలం ఆనంద. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ శాంతం ఉంటుంది. అవునా? శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు, సరసిజదళ నయన. అది కాబట్టి నీకు శాంతం ఉన్నప్పుడు సుఖంగా ఉంటావు. నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే, నువ్వు నేల మీద పడుకున్నా, శయ్య మీద పడుకున్నా, బంగారు తివాసీల మీద పడుకున్నా హాయిగానే ఉంటావు. రాముడు బంగారు తివాసీల మీద పట్టు పానుపు పైన పవళించు స్వామి. అవునా? ఆయన అడవికి వెళ్ళే ముందు ఆ గుహుడు దగ్గరికి వచ్చినప్పుడు చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఈ రాయి తన చేతులే తలగడగా పెట్టుకొని ఉన్నాడు. తన మనసు ప్రశాంతంగా ఉన్నది, ఒడిదుడుకు లోను కాకుండా ఉంది. అందుకని హాయిగా పడుకున్నాడు. కృష్ణ గుహుడిని అడుగుతాడు, ఈ రేయి ఎట్లా కొట్ట ఇక్కడ నివసిస్తాను, పొద్దున్నే నన్ను గంగని దాటిస్తావు కదా అని అన్నాడు. గంగని దాటిస్తావు కదా అని అన్నాడు. అది అందరినీ దాటించేవాడు గంగని దాటిచ్చాడని అడిగాడు. అంటే మనసు ప్రశాంతం. నాకు ఈ కర్మ పట్టింది ఏంది ఇదంతా? ఆయన కోరుకున్నాడు. నీకు ధర్మం కావాలా, రాజ్యం కావాలన్నప్పుడు రాజ్యంగా అక్కర్లేదు, ధర్మమే కావాలని కోరుకున్నాడు. అందుకని ప్రశాంతంగా ఉన్నాడు. ధర్మస్వరూపుడు కాబట్టి ప్రశాంతంగా, ఆనందంగా ఉండిపోయాడు అనమాట. అది అందువల్ల గోవిందుడు ఎవరంటే పరమానందం, శాంతం, శైవం. అవునా? వైమల్య స్ఫుటంలో మాత్రమే, చేతవృత్తిలో మాత్రమే ఆయన దర్శనం విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అది అటువంటి ఆయన్ని మనం 4వ శ్లోకంలోకి వెళదాం. గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం
గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీకేలన గోవర్ధన ధృతిలీలా లాలిత గోపాలం గోపీకేలన గోవర్ధన ధృతిలీలా లాలిత గోపాలం గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం. అదే గోపాలం ఏమిటట? గవాం పాల అయితే ఇది గోపాలం. గోవుల్ని పాలించేవాడా, గోవుల్ని రక్షించేవాడా, గోవుల్ని సేవించేవాడా, అవునా? ఆయన గోపాలం, గోవులకు ప్రభువు. నెంబర్ 1 ప్రభు లీలా విగ్రహ. ఆయన యొక్క లీలలను ప్రదర్శించడం కోసంగా ఆయన వీటన్నిటినీ, ఆయన చేసే చేష్టలన్నీ కూడా లీలలుగా ఏవైతే ఉన్నాయో ఆ లీలల్ని ప్రదర్శించడానికి ఒక విగ్రహ రూపంలో వచ్చాడట. ఆయన ప్రభువుగా ఉన్నాడట. లీలలన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నాడట. గోపాలం కుల గోపాలం, శ్రేష్టమైన గోపబాలులలో ఈయన శ్రేష్ఠుడు. గోపాలులలో శ్రేష్టమైన గోపాలు. కుల గోపాలం అంటే శ్రేష్ఠుడని, అవునా? గోపాలంలో, గోకులంలో, గోపాలులలో, గోపవాములు, గోపాలులలో ఈయన శ్రేష్ఠుడై ఉన్నాడు. అది ఆట పాటలతో ఎంత గొప్పగా ఉన్నాడు అని చెప్పిన ఆలోచన చేసినట్టయితే ఈ మొత్తాన్ని గోవులని, గోపస్త్రీలను, గోపబాలులను, గోపాలులను మొత్తాన్ని కూడా ప్రభువై కూర్చున్నాడు. ప్రభువై కూర్చున్నాడు. గోపీఖేలన్న గోవర్ధన ధృతిలీలా లాలిత గోపాలం గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం. ఎట్లా ఆటలాడేవాళ్ళంటే అందరూ కూర్చొని అడవికి వెళ్ళేవాళ్ళు. దూడలన్నీ ఒకచోట కట్టేసేవాళ్ళు, ఒకచోట పెట్టేసేవాళ్ళు. ఇక వాక్య వాహక ఏమిటేనని చెప్పిన ఆలోచిస్తే ఈ ఉప్పెక్కటం అంటారు చూసారా, ముందు ఒకళ్ళు నించొని ఉంటారు, తర్వాత వాళ్ళ భుజాల మీద ఎక్కటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్నప్పుడు వాక్య వాహక, ఒకళ్ళేమో వాహక అంటే ఏంటి? మోసేవాళ్ళు. వాక్యం అంటే మోయబడేవాడు, అంటే వాళ్ళ మీద ఆయన ఎక్కి కూర్చునేవాడు అనమాట. నా భుజం మీద అహమేవ అహమేవ అహమేవ, నా భుజం మీద నా భుజం మీద నా భుజం మీద ఆయన కూర్చోమని ఉంటారు. ఇట్లా వంగి దాని మీద గుర్రాలు ఆట ఆడేవాడు. ఆ ఆట ఆడేటప్పుడు కూడా ఆ వెనక నుంచే మళ్ళీ చల్ 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 అని చెప్పని అంటూ ఉంటాయి. ఈ ఆటలన్నీ ఆడుతూ ఉండట. అలా ఆడుతూ ఉన్నప్పుడు ఆడేవాళ్ళకి ఈయన ప్రభువుగా ఉన్నాడట. ఇంకోటి ఏంటో తెలుసా? ఈయన కూడా వాహకుడుగా ఉన్నాడంట. గోపాలురు ఆయన మీదకి ఎక్కి కూర్చొని చల్ 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 చల్. అలా ఎవరైనా చేయగలుగుతారా? ఒక్క కృష్ణ పరమాత్మ ఒక్కడే చేయగలిగాడు. అది పాపం ఆయన మనల్ని అందరినీ మోసాడు కదరా అని చెట్టు కింద కూర్చొని కాళ్ళు నిప్పులు పుడుతున్నాయేమో అని చెప్పనని ఆయన అప్పటికే పరమాత్మ అనే భావంలో ఉన్నారు. పరమాత్మ అనే భావంలో ఉండి పాద సంవహనం చేస్తున్నారట. ఒరే, ఈ అదృష్టం మనకు దక్కిందిరా అని అనుకుంటూ పరమాత్మకి పాద సంవహనం చేస్తున్నారని అనుకుంటూ తతిమ వాళ్ళు ఏం చేశారట? ఆ చెట్ల కొమ్మలను తీసుకొని వచ్చి దాన్ని ఒకటిగా చేసి వాటితో ఇసురుతున్నారట. చిగుళ్ళు, లేత చిగుళ్ళ కొమ్మలను తీసుకొచ్చి అట్లా ఇసురుతున్నారట. ఈ అవకాశం మళ్ళీ ఈ జన్మలోనే మరో జన్మలో రాదని వాళ్ళకి తెలిసి చేస్తున్నారు.
తెలిసి చేస్తున్నారట, దాన్ని ఆనందిస్తున్నారట. అయ్యయ్యో ఏమిటనది, యశోదమ్మ చెప్పులు కొత్తవి తయారు చేయించి వేసుకొని వెళ్ళిన ఆయన అడవికి వెళుతున్నావు కదా అని, ఆ అడవికి వెళుతున్నాయి కదా అని చెప్పిన అలా వెళుతూ ఉంటే సర్లేమ్మా అని అన్నాడు. గోపబాలురు అందరినీ చూశాడట, ఏ ఒక్కడికి పాదరక్షలు లేవట, పక్కన పడేశాడట. మీకు లేనప్పుడు నాకెందుకనే. వెంటనే ఏంట్రా వేసుకోవంటే వేసుకుంటున్నానమ్మా వేసుకుంటున్నాను. ఈ లోపల గోవులను చూశాట, వాటికి చెప్పులు ఉండయా, వేసుకోవేంట్రా ఆలోచిస్తాడు. అమ్మా గోవులకి చెప్పులు లేవు కదా, ఎట్ట నడుస్తున్నాయి అమ్మా నన్ను. విషయం ఏంటంటే గోపబాలురికి లేవు కాబట్టి నేను వేసుకోను, కానీ అమ్మకి చెప్పాలి కదా, ఆ చెప్పాలి అని అన్నప్పుడు వాళ్ళకి లేవు కాబట్టి నీకు లేవు అని చెప్పిన ఆ మాట అనకుండగా ఎక్కడ నొచ్చుకుంటుందోనని మళ్ళీ ఏమ్మా మీ అబ్బాయికి చెప్పులు కొనలేవు నువ్వు ఆ మాత్రం అని అందరికీ చెప్పుద్దేవనని, అమ్మా గోవులకి చెప్పులు లేవు కదా నాకెందుకమ్మా అని అన్నాడు. అందరి జీవుల్లో ఉన్నవాడు అవి బాధపడుతుంటే నేను ఎందుకు వేసుకోవాలని అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో పరమానంద భరితుడు ఆయన ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక చెట్టును చూచాడట. ఆ చెట్టును చూసి ఎట్లా ఉందట, వాళ్ళందరికీ చెప్తారట, పశ్యత ఏతాన్ మహానుభావ పరార్థ ఏకాంత జీవితాన్ వాత వర్ష ఆతపః హిమాం సహంతో వారయది నహ. ఒక చెట్టును చూసి పశ్యత ఏతాన్, దీన్ని చూడండి, ఈ చెట్టును చూడండి అని అన్నాడు. మహానుభావ పరార్థ ఏకాంత జీవిత, ఆ చెట్టు ఏకాంతంగా బ్రతుకుతూ ఉంది. మనం ఇక్కడికి నుంచి వెళ్ళిపోతాము, ఇప్పుడు మనం అంతసేపు అది ఉంటుంది, కానీ మనం వెళ్ళిపోతున్నాము, అది ఏకాంతంగా ఆ చెట్టు ఉండిపోతుందా లేదా? ఆ చెట్టు ఏం జరుగుతుందట, ఆ చెట్టుకి వాత వర్ష ఆతపః హిమం, గాలికి తల్లడిల్లిపోయినా కూడా ఎవరికి చెప్పుకోవట్లా. బాగా వర్షం వచ్చింది, తడిచిపోతూ ఉంది, నీళ్ళన్నీ నిండిపోయి ఉంది. ఆతపః, గ్రీష్మకాలంలో మొత్తం ఎండ వేడికి తట్టుకోగలుగుతుంది, హిమాం చలికి తట్టుకోగలుగుతుంది. సహంతో వీటన్నిటినీ సహిస్తూ ఉంది. వారయంతినః, అవి మనకు లేకుండా చేస్తూ ఉంది. జాగ్రత్త గమనించండి. వాత వర్ష ఆతపః హిమం, ఏమిటట, గాలికి కదిలిపోతూ ఉంది, దాన్ని పట్టుకునేవాడు ఎవడు లేడు. వర్షంలో కుంభవృష్టి పడినా కూడా దాన్ని తట్టుకోగలుగుతూ ఉంది. ఎండాకాలంలో ఆ ఎండ వేడిమికి మనం తట్టుకోలేమేమో కానీ అవి తట్టుకుంటున్నాయి. శీతాకాలంలో చలిలో కూడా వాటి నిండా మంచు పడిపోతూ ఉంది. మనం ఇళ్లలో కూర్చుంటున్నాం, కానీ చూడు మనం కాదు మహానుభావులు, అవేను చెట్లే మహానుభావులు. అవి మనకు లేకుండా చేస్తున్నాయి. అవునా? వర్షం వచ్చినప్పుడు ఏంటి, మనకి బయట నిలబడకుండా చెట్ల కింద కూర్చొని అవి తడుస్తూ మనల్ని తడవనీయకుండా చేస్తున్నాయి. ఎండాకాలంలో ఆ గ్రీష్మ తాపానికి అవి తట్టుకుంటూ మనకి ఆ గ్రీష్మ తాపం లేకుండా చెట్ల కింద ఉన్నప్పుడు చేస్తున్నాయి. చలి మంచు కురుస్తున్నప్పుడు చెట్ల కింద కూర్చుంటే మనకు లేకుండా అవి పడుతూ ఉన్నాయి. గాలి బాగా వీస్తున్నప్పుడు మనం నిలబడలేనప్పుడు చెట్ల కింద కూర్చున్నాము. ఇవన్నీ అవి సహిస్తూ ఉన్నాయి, కానీ మనకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కానీ రెండు కాళ్ళు కలిగి ఉన్న వాళ్ళం ఒక్క కాలుతో అది నించున్నాయి. వేరొక్కటే కదా, ఒకే వేరుతో నించున్న వాటి కింద రెండు కాళ్ళు ఉన్నవాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళుతున్నాడు. అవి మహానుభావులు. అవి గమనించండి. ఈ విషయం చిన్నప్పుడే తెలిస్తే చెట్లను కొట్టడం కానీ నరకటం కానీ చేస్తామా? మళ్ళీ ఇక్కడ మతం అర్థం వచ్చి పడుతుంది. ఇది నైతిక సూత్రాలు, ప్రతి మానవుడికి ఆచరించాల్సినవే.
మతం కాదు. ఏ మతంలో కూడా చెట్లు కొట్టద్దని చెప్పినయ్యా, మనది ఒక్కటే కదా. అది ఈ భావన చిన్ననాడే వచ్చిందంటే చెట్లను ఎంత గొప్పగా భావనతో ఉంటాము. అయ్యో నువ్వు ఎండిపోతూ మమ్మల్ని ఎండకుండా చేస్తున్నావు, నువ్వు తడుస్తూ మాకు తడవకుండా చేస్తున్నావు, అవునా, నువ్వు చలిని భరిస్తూ మాకు చలి లేకుండా నువ్వు చేస్తున్నావు, చెట్ల ఆకులతో కప్పుకొని అవునా పైన వేస్తున్నాం కదా, వాటిని అన్నిటినీ కొట్టేసేసి అవునా అవి బాధపడుతూ ఉన్నా కూడా మనకు నీడనిచ్చేటట్టుగా తయారు చేస్తున్నాం. వెళితే మోసు రావటానికి కూడా 4 పుల్లలు అవే ఇవ్వాలి కదా, తగలబెట్టడానికి అవే ఇవ్వాలి, మోసుకెళ్ళటానికి ఇవ్వాలి. అన్ని చేస్తున్న చెట్లని గమనించండి అని అంటాడు వ్యాస భగవానుడు. అది చిన్ననాడి యొక్క ఆ చేష్టలన్నింటినీ కూడా వాటిని అన్నింటినీ కూడా గమనిస్తూ ఉండమని చెప్పాడనమాట. అది ఎంతటి గొప్పతనాన్ని కలిగి ఉన్నది అని చెప్పానంటే భాగవతంలో రామాయణ భాగవతాలు చిన్ననాటి నుంచి మీరు గమనించండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క పూర్వం మనకి నాండిటైల్ అనేది ఉండేది, అవునా, నాండిటైల్ అని. దాంట్లో అందరి రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు చెప్తున్నప్పుడు చిన్ననాడే తల్లి దగ్గర నుంచి రామాయణ భాగవతాది కథలను అవునా విన్నారు అని చెప్పిన ఒక సామాన్యమైన వాక్యం కనపడుతూ ఉండేది. ఇప్పుడు లేవులే. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మతం అడ్డం వస్తుంది, ధర్మం అడ్డం వస్తుంది. అంటే ఏమిటి, చిన్ననాడే ఆ యొక్క ధర్మాలను బోధించారు. ఆ ధర్మాలు బోధించడం వల్ల వీడు సమాజానికి మళ్ళీ శాంతి భద్రతలకి ప్రశ్నార్థకం కాకుండా ఉంటాడు. వాళ్ళు అయ్యారంటే దాని అర్థం ఏమిటి, తల్లిదండ్రుల యొక్క లోపమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఒక పిల్లవాడు తప్పు చేస్తున్నాడని తల్లి తండ్రి దండించిన రోజున వాడి సగం పాపం అక్కడే ఆగిపోతుంది, శిక్ష అక్కడే పడిపోతుంది. ఇది మళ్ళీ దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే అప్పుడు ఏం జరుగుతుంది, వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. అది సమాజానికి ఆటంకంగా మారిపోతూ ఉంటాడు. జాగ్రత్త పడుతుండాలి. గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కుల గోపాలం గోపీఖేలన్న గోవర్ధన ధృతి లీలా లాలిత గోపాలం. అది ఆ గోపికలతో విహరిస్తూ ఉంటాడు, అవునా. వాళ్ళందరూ కూడా విహరిస్తున్నారంటే ఆయన పరమాత్మ అనే భావన ముందే తెలుసుకున్నారు వాళ్ళు. అందువల్ల అన్నిటినీ వదిలిపెట్టి పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడని భావన చేసి అందరినీ వదిలిపెట్టి ఆయనతోనే ఆటపాటలు సాగిస్తూ ఉన్నారన్నమాట. అది ఈ అదృష్టం బ్రహ్మదేవులు వారు అంటారు, ఏం అదృష్టం అయ్యా, ఏం పుణ్యం చేసుకున్నారయ్యా మీరంతా కూడా. భూలోకంలో ఉన్న మానవులకు వచ్చినంత పుణ్యం మా లోకాల్లో లేదు కదా. అవన్నీ అనుభవ లోకాలు. అక్కడ కర్మ చేయటానికి అవకాశం, అక్కడ యజ్ఞయాగాలు చేయడానికి అవకాశం ఉంటుందా? లేదు, స్వర్గంలో కూర్చొని నేను యజ్ఞం చేస్తానంటే సాధ్యం. ఇది ఇక్కడ సాధ్యపడదయ్యా, భూలోకానికి వెళ్ళాల్సిందే. ఎందుకని కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి. అదే మాతృభూమి పితృభూమి వేదభూమిరా, ధర్మభూమి పుణ్యభూమి కర్మభూమిరా. మామూలు భూమి ఇది. అందుకని దేవతలకు ఒక అసూయ ఉంటుంది. భూలోకంలో ఉన్న మానవులు వస్తే పెద్ద అసూయ కలిగి, ఎందుకంటే అన్నీ ఇక్కడ జ్ఞానయజ్ఞం కావాలన్నా వినొచ్చు, కుర్చీలో కూర్చొని నిద్రపోవాలన్నా పోవచ్చు, ఎవరు అడిగేవాడు ఎవరు ఉండరు, అవునా. ఇక్కడ యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు, పుణ్యాలు చేసుకోవచ్చు, అవునా, అనేకంగా చేసుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం అవేవి సాధ్యపడవు. అక్కడ అనుభవ లోకాలు మాత్రమే. నువ్వు చేసిన పుణ్యాలకు అనుభవించడానికే కానీ మరొకటి చేయటానికే కానీ కాదు. మళ్ళీ కర్మ చెయ్యాలన్నా పుణ్యం చేసుకోవాలన్నా ఇక్కడికి రావాల్సిందే. లీలాలాలిత గోపాలం. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు అందరినీ అవునా తన యొక్క ఆ క్రీడతో లీలా మానుష విగ్రహం కదా, అటువంటి ఆయన యొక్క ఆటపాటలతో ఆ గోపాలురు అందరినీ కూడా లాలించాడు. రండి అందరినీ తీసుకొని వచ్చేసి అక్కడ నిలబెట్టి వాళ్ళందరినీ 7 రోజుల పాటు కాపాడాడు. గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం. అది స్పష్టంగా ఏమిటట, ఆ యొక్క గోపకల చేత ఎట్లాగంటే చక్కగా లాలనతో భక్తిపూర్వకంగా పిలవటం అనేది జరిగేదట. గోభిర్నిగదిత, ఆ గోపాలుల చేత, గోవుల చేత గోవింద అని పిలువబడేది. ఆ గోవింద అనే నామం చేత మారుమోగేదట గోకులం అంతా, బృందావనం అంతా కూడా. అది
నామానం బహునామాన్, గోవిందం అనే నామం కలిగి ఉన్నాడు. అనేక నామాలతో గోవిందనామం కూడా కలిగి ఉంది. అది బహునామానం గోపీ గోచర దూరం. ఆ గోపికలకి అవునా గోవులకి దూరం వెళ్ళి అలా ఏకాంతంగా అలా కూర్చునేవాడట. అందరికీ దూరంగా అలా కూర్చునేవాడట. బృందావనం వీడి మధురకు వెళుతున్నప్పుడు ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసిందే. అవునా, అందరికి బాధపడ్డారు. ఆయన యొక్క కథలన్నింటినీ కూడా గోపికలు అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. అవునా, లీలా మాత్రంగా ఉన్నాయన. తవ కథామృతం తప్త జీవనం, తవ కథామృతం తప్త జీవనం, కవిభిరీడితం కల్మషాపహం, శ్రవణమంగళం శ్రీమదాతతం, భువి గృణంతి యే భూరిదా జనా, తవ కథామృతం తప్త జీవనం. వాళ్ళకి తప్తులై ఉన్న వాళ్ళందరికీ కూడా జీవనంగా మారిందట. అది శోకతత్వంతో ఉన్న వాళ్ళందరికీ శోకం ఎగిరిపోయి వాళ్ళ జీవనానికి హేతువై కూర్చుందట. కవిభిరీడితం కల్మషాపహం. అయ్యా, నీ కథలను వింటూ ఉంటే కల్మషాలన్నీ తొలగిపోతాయి. కవుల చేత కీర్తింపబడింది భాగవతం 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 అని. అలా చెబుతూ ఉంటే బాగవుతాం 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 బాగవుతాం. శ్రవణ మంగళం వినటానికి చాలా మంగళదాయకంగా ఉంటుందండి. శ్రీమదాతతం శాంత స్వరూపంగా ఉంటుంది. భువి గృణంతియే, ఈ అమృతాన్ని కథామృతాన్ని ఎవరైతే పంచారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భూరిదాతలు. అది బాగా దానం చేసిన వాళ్ళు ఎవరంటే భూరి విరాళం అంటాం కదా. ఓ 10 లక్షలు దానం చేసాం గుళ్ళో వాళ్ళకి, అవునా భూరి విరాళం అని రాస్తాం. అంటే అందరికన్నా గొప్పగా దానం చేశారని. అయితే దేవతలు చెప్పుకుంటూ ఉంటారట, ఎవడైతే భాగవత కథామృతాన్ని పంచాడో ఆ పంచినవాడు అందరికన్నా భారీ విరాళం ఇచ్చినవాడు ఎవడైతే ఉన్నాడో ఆ విరాళాల్లో మొట్టమొదటి విరాళం భారీ విరాళం భూరి విరాళం ఇచ్చిన వాళ్ళు నీ యొక్క కథామృతాన్ని ఎవడైతే పంచాడో వాడు అత్యధికంగా దానం చేసిన వాళ్ళు అవుతారు, దాత అవుతారు. అది అందుకని కథామృతాన్ని వినండి, వినిపిస్తూ ఉండండి. అటువంటి ఆయన్ని తలుచుకుంటేనే కల్మషాలు తొలగిపోతుంటే మీరు స్మరణ చెయ్యాలా లేదా? చెయ్యాలి. అది అందుకని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అంటారు, స్మరవారం వారం చేతః స్మరణందకుమారం, స్మరవారం వారం చేతః స్మరణందకుమారం, స్మరవారం వారం. స్మరించవయ్యా వారం వారం అంటే వారం వారం అంటే మా వారం తర్వాత మరల స్మరవారం వారం. ఓ మనసా ఆ యొక్క చేతః స్మరణందకుమారం, అది నందకుమారుని స్మరణ చేస్తూ ఉండను. ఘోషకుటీర పయోఘృత చోరం, ఘోషకుటీర పయోఘృత చోరం, గోకుల బృందావన సంచారం. ఆ యొక్క గోకులంలో ఘోషకుటీర పయోఘృత చోరం, పాలు పెరుగు ఇవన్నీ కాజేస్తున్నాడు, నెయ్యి వెన్న ఇవన్నీ ఆ చోరత్వాన్ని కాజేస్తూ ఆ చోరం చేస్తూ తెలియకుండగా నీ మనసు ఎప్పుడైతే ఆయన యందు ఉండిపోయిందో ఆయన నీలోనే ఉండిపోతానన్నాడు. అంటే నీ మనసుని ఆయన దేన్నైనా దోచేస్తాడు. అవి అందరూ దొంగలు చేస్తుంటారు. ఈయన దొంగతనం ఏమిటంటే వాడి మనసును దోచేస్తాడు. ఎదుటి వాడి యొక్క మనసును దోచేయటంలో మొనగాడనమాట. అందుకని నువ్వు ఏం చేయగల ఆయన కథని కాసేపు విన్నావంటే నీ మనసు ఆయనకే అంకితం అయిపోద్ది. అంతే, అంకితం నీకే అంకితం అని చెప్పనని ఇక పాడపాడుకుంటే మొత్తం అయిపోయిందని చెప్పనని అది అంత గొప్పతనంగా ఉంటుందట. ఘోషకుటీర పయోఘృత చోరం, గోకుల బృందావన సంచారం, స్మరవారం వారం స్మరణందకుమారం, స్మరవారం వారం.
వేణురవామృత పానకిశోరం వేణురవామృత పానకిశోరం సృష్టి స్థితి లయ హేతు విహారం. సృష్టికి, స్థితికి, లయత్వానికి ఆ యొక్క 14 వాటన్నిటికీ కూడా హేతువు ఈయనే కారణం. అది ఏమిటట? వేణురవామృత పానకిశోరం. ఆ రసామృతం ఏదైతే ఉందో వేణువుని ఊదుతున్నప్పుడు ఆ పానం చేస్తూ ఉంటాడట. ఆ పానం చేసి కిషోరంగా ఉంటాడట, ఆనందంగా ఉండిపోతుంటట. అది పరమహంస హృత్పంజరకీరం పరమహంస హృత్పంజరకీరం వటుధర ధేనుక బక సంహారం. పరమహంసల యొక్క హృత్పంజరాలలో ఈయన చిలకగా ఉన్నాడంటే. పరమహంస హృత్పంజరకీరం వటుతర ధేనుక బక సంహారం. ధేనుకాసురుని, బకాసురుని వీళ్ళందరినీ చంపినవాడు కొంగ రూపంలో ఉన్నాడే. ఆ బకాసురుడు కాదు, మహాభారతంలో ఈ బకాసురుడు కొంగ రూపంలో ఉన్నవాడు. ఆ ఉన్నవాడిని చంపేసినవాడా? అవునా? అటువంటి వాడిని నువ్వేం చేయాలట? స్మరవారం వారం చేతః స్మరనందకుమారం స్మరవారం వారం. అటువంటి ఆయన్ని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు, అవునా, మరల స్మరించండి ఓ మనసా. అందరినీ తలుచుకోవటం కాదు, ఆ యొక్క వేణురవామృతంలో ఉన్న పరమాత్మని తలుచుకోవయ్యా, ఆనందంగా ఉండిపోతావు, బ్రహ్మానంద భరితుడు. అటువంటి ఆయనకి నమస్కారం చేయి. ప్రణత గోవిందం పరమానందం, ప్రణత గోవిందం పరమానందం. ఏతత్సర్వం మద్గురు చరణారవిందార్పితమస్తు. రేపు దాని కంటిన్యూషన్ ఇంకా ఉంది, 1-2 లైన్లు. మరి కాలాతీతం అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని కూడా గమనించుకోవాలి. కాబట్టి అదే కాలం తెలియకుండా వెళ్ళిపోవాలి. ఎందుకనంటే కాలంలో ఉన్నవాళ్ళం మనం. కాలాతీతంగా ఉన్నవాడిని తెలుసుకోవాలంటే కాలాన్ని దాటి తెలుసుకోవాలి. అది కాలంలో ఉన్న కాలం పరిమితంగా ఉంటుంది, అశాశ్వతంగా ఉంటుంది, నిత్యంగా ఉండేది కాదు. అది మారుతూ ఉంటుంది. కానీ కాలాతీతంగా ఉన్నవాడిని కాలాతీతంగానే తెలుసుకుంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. లేకపోతే కాలం పరిమితం చేస్తూ ఉంటుంది, కాలం నిషేధం చేస్తూ ఉంటుంది, దాన్ని నిరాకరిస్తూ ఉంటుంది. అది కాబట్టి భగవతత్వాన్ని అందరిని ఆస్వాదిద్దాం, అందరం కలిసి ఆస్వాదిద్దాం. శుభం భవతు. శ్రీరామరక్ష. గోవింద. ఓం సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి